భక్తులారా, ఈ వీడియో ద్వారా నేను మీకు 3 మార్గాలు చెప్పబోతున్నాను, వాటితో మీరు ధనాన్ని ఆకర్షించుకోవచ్చు. కాబట్టి మిగిలి ఉండండి. అమ్మ వచ్చిన ధనాన్ని ఆకర్షించుకోవడానికి 3 అనిశ్చిత మార్గాలు తప్పక అమలు చేయండి. స్నేహితులారా, ఇది మన అందరి జీవితంలో, మన మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న ధనం, డబ్బు, ఐశ్వర్యం, సమృద్ధి. మనం దీన్ని ఎలాంటి పేరుతో పిలిచినా, నిజమేమిటంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి దీని వెనుక పరుగెత్తుతున్నాడు. కొందరు తక్కువ, కొందరు ఎక్కువ, కొందరు తమ అవసరాల కోసం, కొందరు తమ కోరికల కోసం. మనమంతా హృదయపూర్వకంగా అమ్మ కృప కోరుకుంటాం. మనపై ఆమె దృష్టి పడాలని, మా ఇంట్లో ఆమె వాసం కావాలని కోరుకుంటాం. అప్పుడే మా జీవితంలోని కష్టాలు కొంచెం తగ్గుతాయని ఆశిస్తాం. కాని స్నేహితులారా, ధనాన్ని ఆకర్షించుకోవడం అంటే ఏమిటో మనం ఎప్పుడైనా ఆలోచించామా? దీని నైతిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత చాలా లోతుగా ఉంది. మన పెద్దలు ఎప్పుడు చెప్పేవారు, ధనం సంపాదించడం పెద్ద విషయం కాదు. ధనాన్ని కాపాడుకోవడం, ఆ ధనాన్ని సరిగా ఉపయోగించడం పెద్ద విషయం. అమ్మను చంచల అని పిలుస్తారు. అంటే ఆమె ఒక చోట స్థిరంగా ఉండదు. ఈరోజు ఈ ఇంటి ముందు, రేపు అందుముందు. అయితే ఆమె మా ఇంట్లో వచ్చి స్థిరంగా ఉండేలా ఏమి చేయాలి? మనం కష్టపడి సంపాదించిన డబ్బు నీటిలా పోకుండా ఏమి చేయాలి? దీనికి ఒక నైతిక కోణం కూడా ఉంది. మన జీవితంలో మనం తరచుగా చూస్తాం, కొందరు చాలా కష్టపడతారు. రోజంతా చెమటలు కారుస్తారు. సత్యవంతులు. ఎప్పుడూ ఎవరినీ చెడ్డది కోరరు. కాని వారు ఎప్పటికీ ఇబ్బందుల్లోనే ఉంటారు. వారి జీవితంలో పేదరికం ఒక నీడలా అతుక్కుని ఉంటుంది. మరోవైపు కొందరు మనకు అంత కష్టపడరని అనిపిస్తారు లేదా మోస్పూరిత మార్గాల్లో నడుస్తారని అనుకుంటాం. కాని వారి వద్ద ధన ఐశ్వర్యం ఎప్పుడూ తక్కువ కాదు. వారి బుద్ధలు ఎప్పుడూ నిండిగా ఉంటాయి. ఇదంతా చూస్తే మనసులో ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. అమ్మా, ఇది ఎలాంటి న్యాయం? నీ కృపకు నిజమైన అర్హుడు ఎవరు? మరి మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనలేకపోతే మనం తప్పులు చేస్తూ పోతాం. మన కష్టపడినప్పటికీ అనుమానం చేస్తాం. మా సత్యతపై డోలనం అవుతాం. మనకు అనిపిస్తుంది, సరైన మార్గంలో నడిచి ఈ ప్రపంచంలో ధనవంతుడవ్వడం అసాధ్యమే. ఇదే ఆ ఆలోచన అమ్మను మనం నుంచి మరింత దూరం చేస్తుంది. ఎందుకంటే ధనాన్ని ఆకర్షించడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు. మీలో, మీ ఇంట్లో, మీ ఆలోచనల్లో అలాంటి గుణాలు పెంచుకోవడం. అలాంటి గుణాలు చూసి అమ్మ తాను మీ వైపు ఆకర్షితురాలవుతుంది. మరి ఈ గుణాలు అమలు చేయకుండా, ఈ నియమాలు పాటించకుండా ఉన్నవారికి ఏమవుతుంది? ఫలితం అశాంతి. వారి వద్ద డబ్బు వచ్చినా, అది వచ్చినప్పుడు ఇంట్లో వ్యాధి వస్తుంది, కలలు వస్తాయి, రాత్రులు నిద్రలేమీ అవుతాయి. ఆ డబ్బు ఆగదు. అది వచ్చిన మార్గం నుంచి 10 గుణాలు పెద్ద మార్గం నుంచి తిరిగ వెళ్ళిపోతుంది. తన వెనుక కేవలం రుణాలు, పశ్చాత్తాపం మాత్రమే వదిలిపెడుతుంది. అయితే ఆ 3 మార్గాలు ఏమిటి? ఆ 3 రహస్యాలు ఏమిటి? అమ్మ తాను చెప్పినవి. ఇవి పెద్ద యాగాలు, హోమాలు కావు. స్నేహితులారా, ఇవి ఖరీదైన పూజలు కావు. ఇవి మన రోజువారీ జీవితంతో, మన ఆలోచనలతో ముడిపడిన 3 సాధారణమైన, కాని చాలా లోతైన మాటలు. మనం తెలుసుకూడా, కాని అమలు చేయరు. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఈ ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక కష్టపడే, సత్యవంతుడైన మనిషి కథ. కాని పేదరికం అతన్ని వదలడం లేదు. అతను ముక్కలైపోయాడు, ఓడిపోయాడు. ఒక రాత్రి అతనికి ఈ 3 మార్గాల రహస్యం తెలిసింది. కాబట్టి నా వెంబడి వచ్చండి, ఆ గ్రామంలోకి. చాలా శ్రద్ధగా వినండి. ఈ కథలో దాగిన రహస్యం మీ జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేసి ఉండవచ్చు. గ్రామం పేరు ధర్మపురం. చెప్పుకోవాలంటే ధర్మంపురమైనా, ఇక్కడ అధర్మం చేసేవారు కొరికలే లేవు. అదే గ్రామంలో ఒక పాడుబడిన గుడిసెలో మాధవ్ అనేవాడు ఉండేవాడు. మాధవ్ అనే పేరుకు తగ్గట్టు అతని మనసుకూడా పూర్తిగా సరళమైనది, దేవుడిపై విశ్వాసమున్నది. మాధవ్ రోజంతా కష్టపడతాడు. కొన్నిసార్లు జమీందారు భూముల్లో గొడ్డలు నడిపేవాడు, కొన్నిసార్లు మధ్యాహ్నంలో మార్కెట్లో బడ్డలు ఎత్తేవాడు. ఏ కష్టం వచ్చినా పూర్తి శ్రద్ధతో చేసేవాడు. అతని భార్య పార్వతి ఎక్కువగా అనారోగ్యంతోనే ఉండేది. ఒక చిన్న కూతురు రాధ, ఆమె కళ్లలో ఎప్పుడూ ఒక మైమరస దున్హకం మెరిసేవి. మాధవ్ తన జీవితంలో ఎప్పుడూ ఎవరితోనూ మోసం చేయలేదు.
అతను రోజూ ఉదయాన్నే లేచి దేవాలయానికి వెళ్లేవాడు, దేవుడి ముందు చేతులు చేర్చేవాడు. కేవలం ఒకే ప్రార్థన చేసేవాడు. అమ్మ, కేవలం ఈరోజు మా ఇంట్లో అడుగుపడాలి, పార్వతి మందులు తాగాలి. నాకు అరువు ఇంటికాదు అమ్మా. కేవలం మా కుటుంబం ఆహారం తినాలి. కాని అమ్మ వాయిసు అతని చిక్కులా చేరడం లేదని అనిపించేది. అతను ఎంత ఎక్కువ కష్టపడినా అతని కష్టాలు అంతే ఎక్కువ అవుతూ పోయేవి. ఒకరోజు 4 పైసలు వచ్చినా మరుసటి రోజు పార్వతి ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్ని పైసలు మందుల్లో వెళ్ళిపోయేవి. అతను రుణాల భారంతో మునిగిపోతున్నాడు. అదే గ్రామంలో సాహుకారు హర్కచంద్ ఉండేవాడు. హర్కచంద్కు పెద్ద హవేలి ఉండేది. అతను ఎట్టి కష్టపడడం లేదు. కేవలం తన మంతరంపై కూర్చుని అవసరమైనవారికి వడ్డీపై డబ్బు ఇచ్చేవాడు. అతని వడ్డీ అంత ఎక్కువగా ఉండేది. ఒకసారి అతని బానిసలో చిక్కుకున్నవాడు ఎప్పటికీ బయటపడడు. మాధవ్కు హర్కచంద్ హవేలీ చూస్తే చాలా బాధగా ఉండేది. అతను ఆలోచిస్తాడు, నేను రోజూ అమ్మ పూజ చేస్తున్నా. ఆమె ఆ మోసగాడి ఇంట్లో కూర్చుని పేదల రక్తాన్ని పీనేవాడి వద్ద ఉంది. ఈ ప్రశ్న అతన్ని లోపలనుంచి తినేవి. ఒకరోజు పార్వతి ఆరోగ్యం చాలా బాగలేదు. ఆమె దగ్గుతూ తడబడిపోయింది. గ్రామ వైద్యుడు చేతులు ఎత్తేశాడు. అతను చెప్పాడు, మాధవ్, దీన్ని నగరానికి తీసుకెళ్ళాలి. పెద్ద ఆసుపత్రిలో చూపించాలి. ఇందులో చాలా ఖర్చు వస్తుంది. మాధవ్ కాళ్ల కింద భూమి మునిగిపోయింది. అతని జేబులో 4 అన్నాలు కూడా లేవు. అతను తెలుసు, అతను ఇప్పటికే హర్కచంద్ రుణంలో మునిగిపోయాడు. కాని అతని వద్ద మరో మార్గం లేదు. తన భార్య ప్రాణాలు కాపాడడానికి అతను మళ్లీ తన మిగిలిన గౌరవాన్ని పందెం వేసేందుకు సిద్ధపడ్డాడు. అతను పరిగెత్తి హర్కచంద్ హవేలికి చేరాడు. సాయంత్రం సమయం. సాహుకారు తన మంతరంపై కూర్చుని మున్షీతో లెక్కలు చూస్తున్నాడు. మాధవ్ చేతులు చేర్చాడు. అతని కళ్లలో జల్లులు. అతను సాహుకారు పాదాల మధ్య పడిపోయాడు. స్వామీ, నా సహాయం చేయండి. నా పార్వతి చచ్చిపోతుంది. నాకు డబ్బు కావాలి. ఆమెను నగరానికి తీసుకెళ్ళాలి. నేను మీ పైసా తిరిగి ఇస్తాను. జీవితాంతం మీ దాసుడవుతాను. ఈసారి మాత్రమే కాపాడండి. హర్కచంద్ అతన్ని చూసి ముఖం చేశాడు. అతని కళ్లలో కరుణలేదు, కేవలం ద్వేషం. అతను బలంగా నవ్వాడు. అరె మాధవ్, మళ్ళీ వచ్చావా బిచ్చగాడిలా? మునుపటి కజ్జు గుర్తుందా? ఇంకా వడ్డీ కూడా చెల్లించలేదు నీవు. స్వామీ, నేను అన్నీ చెల్లిస్తాను అని మాధవ్ వేడుకున్నాడు. మౌనంగా ఉండు, హర్కచంద్ అన్నాడు. నీ వద్ద పెంచడానికి ఏముంది? ఈ నీ పాడు గుడిసే? లేక ఈ నీ పెరుగున మనలు? అరె, నీకు నా ముందు నిలబడటానికి కూడా అర్హత లేదు. నువ్వు, నీ కుటుంబం, మీరు పేదల్లోనే మరణించడానికి పుట్టారు. సాహుకారు తన మున్షీకి చెప్పాడు, దీన్ని బయటకు తీసుకెళ్ళు. దిందుమడతో బయటకు తీసుకెళ్ళు. దీని నీడకూడా నా హవేలిపై పడకూడదు. అమంగళకారి అని. మాధవ్ను దిందుమడలతో హవేలి నుంచి బయటకు తీసుకెళ్లారు. అతను భూమిపై పడిపోయాడు. అతనికి గాయం రాలేదు. కాని అతని హృదయం, అతని ఆత్మగౌరవం అన్ని ముక్కలుగా అయిపోయాయి. అక్కడ నిలబడినవాళ్లు అతనిపై నవ్వుతున్నారు. అతను లేచాడు. అతని జల్లులు ఆగపోయాయి. అతని లోపల ఒక వింత కనులు వ్యాపించింది. అతను ఓడిపోయిన అడుగులతో తన గుడిసె వైపు వెళ్లలేదు. అతను సూటిగా గ్రామం బయట పాత దేవాలయం వైపు నడిచాడు. అదే దేవాలయం, అతను రోజూ ఉదయాన్నే చేతులు చేర్చడానికి వెళ్లేవాడు. రాత్రి అందర్చుకుంది. దేవాలయంలో ఎవరూ లేరు. కేవలం ఒక దీపం మెరుస్తోంది. మాధవ్ సూటిగా అమ్మ చిన్న విగ్రహం ముందు నిలబడ్డాడు. ఆ విగ్రహం చిరునవ్వుతోంది. ఎప్పుడూ చిరునవ్వుతుంది. ఈరోజు మాధవ్కు ఆ చిరునవ్వు చూస్తే కోపం వచ్చింది. అతను అరిచాడు. ఎందుకు అమ్మా? నాతో ఇలా చేస్తున్నావు ఎందుకు? నా భక్తిలో ఏమి కొరత? నా కష్టపడటంలో ఏమి కొరత? నేను ఎప్పుడూ ఎవరి ఒక పైసా కూడా తీసుకోలేదు. ఎప్పుడూ మోసం చేయలేదు. అయినా నా భార్య ఈరోజు మరణశయ్యపై ఉంది. నా వద్ద ఆమె మందు పైసలు లేవు. అతను ఏడుస్తూ అరిచాడు. మరి ఆ హర్కచంద్ పేదలను దోపిడీ చేసేవాడు, నన్ను జంతువులకంటే తక్కువగా చూసేవాడు. అతని ఇంట్లో నువ్వు స్వర్ణరాగుల భాండాలు పెట్టుకుని కూర్చుని ఉన్నావు. ఇదే నీ న్యాయం? ఇదే నీ పూజఫలం? ఈ సత్యతకు ఇలాంటి శిక్ష వస్తే, కష్టపడటానికి ఇలాంటి ఫలం వస్తే,
నాకు ఇలాంటి సత్యత అవసరం లేదు. ఇలాంటి పూజ చేయను. లేదా ఈరోజు నువ్వు నాకు చెప్పు, నా తప్పు ఎక్కడ జరిగింది, లేక ఇప్పుడే నన్ను నీ వద్దకు పిలువు. నేను అలసిపోయాను. నేను నిజంగా చాలా అలసిపోయాను. మాధవ్ విగ్రహం పాదాల మధ్య పడిపోయి ఏడుస్తున్నాడు. అతను తనతోనే, తన విధితోనే, బహుశా దేవుడితోనే ఓడిపోయాడు. అతనికి తెలియదు, ఈరోజు ఈ ముక్కలైన హృదయం నుంచి వచ్చిన ఈ నిజమైన పిలుపు సూటిగా అమ్మ హృదయానికి చేరింది. అతనికి తెలియదు, ఇది ముగింపు కాదు, కొత్త ప్రారంభం. ధనాన్ని ఆకర్షించే 3 రహస్యాలు ఇప్పుడు మాధవ్ జీవితంలో తెరిచిపోతున్నాయి. కాని ఎలా? అతనికి ఈ రహస్యాలు చెప్పేది ఎవరు? స్నేహితులారా, మాధవ్ ఆ ఖాళీ దేవాలయంలో అమ్మ విగ్రహం పాదాల మధ్య పడి ఏడుస్తున్నాడు. అతని శరీరం అలసిపోయింది, మనసు ఓడిపోయింది. అతను అంత ఏడుస్తాడు, అతని జల్లులు కూడా ఆగిపోతాయి. ఇప్పుడు అతని లోపల కోపం లేదు, ప్రశ్నలు లేవు. కేవలం ఒక లోతైన శీతల కనులు, ఒక అలవాట్లేని అసహాయత. బయట రాత్రి గభీరంగా మారింది. గాలి ఊపలతో దేవాలయం చిన్నదంట ఎప్పుడో ఒక్కసారి ఆడుతుంది. దీపం వెలుగు కూడా గాలితో పోరాడుతోంది. కొన్నిసార్లు పొగ మేల్కొని ఆగుతుంది, కొన్నిసార్లు అగ్ని మానకు ఉంటుంది. మాధవ్ తల ఎత్తాడు. అతను విగ్రహం వైపు చూశాడు. అమ్మ చిరునవ్వు అలాగే ఉంది. అతనికి తన అసహాయతపై నవ్వు వచ్చింది. నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని అతను తనతోనే అన్నాడు. ఒక రాయి విగ్రహంతో. దీనికి నా దుంహకం కనిపించదు, నా నొప్పి వినిపించదు. అతను లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు. అతని మనసులో ఒకే ఆలోచన. పార్వతి నన్ను ఎదురుచూస్తుంది. నా కూతురు రాధా కూడా మేల్కొంటుంది. వాళ్ళు ఆశతో కూర్చుని ఉంటారు, నేను ఎక్కడినుంచో మందు పైసలు తీసుకువస్తానని. మరి నేను ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. అతనికి హర్కచంద్ మాట గుర్తొచ్చింది. మీరు పేదల్లోనే మరణించడానికి పుట్టారు. అది నిజమా అని మాధవ్ ఆలోచించాడు. మా విధిలో, మా కుటుంబ విధిలో కేవలం ఇదే రాసి ఉందా? సత్యతకు, కష్టపడటానికి ఎట్టి ఫలం లేదా? ఈ పూజలు, ఈ ధర్మాలు అన్ని మోసమా? అతను ఈ ఆలోచనల్లో మునిగిపోయాడు. అతనికి తెలియకుండానే దేవాలయం బయట ఒక శబ్దం వచ్చింది. చాలా నెమ్మదిగా కర్రతో కొట్టే శబ్దం. మాధవ్ ఆగ్రహంగా చూశాడు. దేవాలయం చీకట్లనుంచి ఒక నీడ వెలుగులోకి వచ్చింది. అది చాలా పెద్దమామిడి. అంత పెద్దది, ఆమె వెనుపు వంగ మొలకెత్తింది. ఆమె జుట్టు పత్తిలాంటిది, ముఖంలో అంతరేఖలు, ఒక కాగితాన్ని మడిచి మళ్లీ విప్పినట్టు. ఆమె చాలా పాతముంచిన సారి వేసుకుని ఉంది, చాలా చోట్ల ప్యాచ్లు. ఆమె మాధవ్ కంటే ఎక్కువ పేదగా, ఒక భిక్షాటికగా కనిపించింది. కాని ఆమె కళ్లలో ఒక వింత మెరుపు. అలాంటి శాంతి, అలాంటి లోతు మాధవ్ ఎప్పుడూ ఎవరి కళ్లలో చూడలేదు. ఆ పెద్దమామిడి నెమ్మదిగా నడిచి మాధవ్ వద్దకు రాలేదు. సూటిగా అమ్మ విగ్రహం ముందు నిలబడింది. ఆమె తన కర్రను పక్కన పెట్టింది. తడబడే చేతులు చేర్చి అమ్మకు నమస్కరించింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం చిరునవ్వుతో విగ్రహాన్ని చూస్తూ ఉంది. మాధవ్ ఆశ్చర్యంగా ఆమెను చూస్తున్నాడు. ఇంత రాత్రి, ఇది ఎవరు? ఇలా చిరునవ్వుతుంది ఎందుకు? పెద్దమామిడి నెమ్మదిగా తిరిగా మాధవ్ వైపు చూసింది. చాలా కాలం నుంచి నీ విధితో పోరాడుతున్నావు కొడుకా అని ఆమె అన్నారు. ఆమె స్వరం చాలా శాంతమైనది, స్పష్టమైనది. దానిలో కరుణ లేదు, ఆశ్చర్యం లేదు. కేవలం ఒక ఆగమం. మాధవ్ ఆగ్రహపడ్డాడు. మీరు ఎవరు అమ్మా? మీకు ఎలా తెలిసింది? పెద్దమామిడి చెరునవ్వింది. స్వరం నోటినుంచి మాత్రమే రాదు కొడుకా. హృదయం అరుస్తే ఆ గంభీరత చాలా దూరం వరకు వెళ్తుంది. నువ్వు ఇక్కడ అమ్మనుంచి ఏమీ అడగడానికి రాలేదు. నువ్వు వాళ్లను తమాకుడు చెప్పడానికి వచ్చావు కదా? మాధవ్ వద్ద సమాధానం లేదు. ఈ తెలియని పెద్దమామిడి అతని మనసు మాటను చెప్పేసింది. అతను తనతోనే ఒప్పుకోవడానికి భయపడుతున్నాడు. నీకు అనిపిస్తుంది, అమ్మ నిన్ను వినడం లేదు అని పెద్దమామిడి దేవాలయం చల్లని తలపై కూర్చుని అన్నారు. నీకు అనిపిస్తుంది, ఆమె ఆ హవేలిలో కూర్చుని సాహుకారుని సాంగతో ఉంది, నీలాంటి కష్టపడే మనిషిని బాధపెడుతోంది. మాధవ్ ఇక చిత్తాన్ని ఆపలేదు. అతను ఆ పెద్దమామిడి పాదాల వద్ద కూర్చున్నాడు. అతని లోపల అన్ని బాధలు, అన్ని అవమానాలు, హర్కచంద్ హవేలిలో అనుభవించినవి, అన్నీ బయటకు వచ్చాయి.
అవును అని అతను ఏడుస్తూ అన్నాడు. నేను ఇదే ఆలోచిస్తున్నాను. తప్పు ఆలోచనా? అమ్మా మీరే చెప్పండి. నా భార్య ఇంట్లో మరణిస్తోంది. నా కూతురు ఆకలితో ఉంది. మరి నేను ఈ వరకు ఎవరి ఒక గడ్డ కూడా దొంగలించలేదు. నేను ఎప్పుడూ మోసం చేయలేదు. నేను రోజూ ఈ విగ్రహం ముందు తల వంచాను. మాకు ఏమి వచ్చింది? మాకు దిందులు తగలాయి. మాకు తిట్లు తగలాయి. ఆ సాహుకారు చెప్పాడు, నేను పేదల్లోనే మరణించడానికి పుట్టాను. చెప్పండి అమ్మా అని మాధవ్ ఆ పెద్దమామిడి పాదాలు పట్టుకున్నాడు. సత్యతకు ఎట్టి విలువలేదా? నాకుకూడా హర్కచంద్లా మోసగాడివ్వాలా? అప్పుడే అమ్మ నాపై సంతోషపడుతుందా? చెప్పండి అమ్మా. చెప్పండి. అతను పిల్లలా ఏడుస్తున్నాడు. పెద్దమామిడి చాలా ప్రేమతో తన చేయి ఎత్తి మాధవ్ తలపై పెట్టింది. ఆ చేయి చాలా తేలికైనది. కాని ఆ చేయి తగిలినప్పుడు మాధవ్ శరీరంలో ఒక శాంతి తరంగం ప్రవాహించింది. అతని ఏడుపు ఆగపోయింది. అతను కేవలం సిగ్గుపడుతూ ఆ పెద్దమామిడి కళ్లలో చూస్తున్నాడు. శాంతి అవ్వు కొడుకా అని పెద్దమామిడి అన్నారు. నీ ప్రతి ప్రశ్నకు సమాధానముంది. కాని సమాధానం వినడానికి మనసు శాంతంగా ఉండాలి. నువ్వు అడిగావు, అమ్మ నీపై ఎందుకు సంతోషపడట్లేదు? నువ్వు అడిగావు, ఆ అధర్మవాడి వద్ద ధనమెందుకు? నువ్వు అడిగావు, సత్యత ఫలమేమిటి? పెద్దమామిడి లోతుగా శ్వాస తీసుకుంది. కొడుకా, ధనం సంపాదించడం, ధనాన్ని ఆకర్షించడం ఇవ్వి మధ్య చాలా తేడా. హర్కచంద్ చేస్తున్నది ధనం సంపాదించడం కాదు. అతను ధనాన్ని దోచుకుంటున్నాడు. ఇతరుల్ని బాధపెట్టి, దోపిడీ చేసి డబ్బు కూర్చుని ఉంటున్నాడు. అలాంటి ధనాన్ని అమ్మ కాదు, అలమ్మ అంటారు. అది బాధలు, అశాంతి, భయం, కలలు తీసుకువచ్చే ధనం. ఈరోజు అతను హవేలీలో కూర్చుని ఉన్నాడు. కాని అతని కళ్లలో శాంతి చూశావా? అతను రాత్రి సౌకర్యంగా పడుకుంటాడా? లేద్. అతను డబ్బు ఆకరాలపై కూర్చునికూడా ఒక భిక్షాటిక. ఎందుకంటే అతనికి ప్రతిక్షణం ఆ డబ్బు పోతుందనే భయం. అలాంటి ధనం పోతున్నప్పుడు మనిషిని పూర్తిగా నాశనం చేస్తూ పోతుంది. నీకు అలాంటి ధనం కావాలా? మాధవ్ తల తిప్పాడు. లేదు అమ్మా, నాకు అలాంటి పాప డబ్బు కావాలి. నాకు కేవలం మా కుటుంబం గౌరవంతో ఆహారం తినాలి. పార్వతి సరే అవుతుంది. అప్పుడు విను అని పెద్దమామిడి అన్నారు. అమ్మ కృప పొందడానికి, ధనాన్ని ఆకర్షించడానికి కేవలం కష్టపడటం, సత్యత చాలుకాదు. మాధవ్ ఆగ్రహపడ్డాడు. కష్టపడటం, సత్యత చాలుకాదా? లేదు అని పెద్దమామిడి అన్నారు. కష్టపడటం, సత్యత అడ్డంకి. కొడుకా, కాని అడ్డంకిపై ఇల్లు కట్టడానికి 3 మరి మార్గాలు కావాలి. అమ్మ తాను ప్రపంచానికి చెప్పిన 3 రహస్యాలు. ఎవరైనా ఎంత పేదగా ఉన్నా ఈ 3 మార్గాలు తన జీవితంలో అమలు చేస్తే ధనం, సుఖం, సమృద్ధి అతనివైపు ఆకర్షితురాలవుతాయి. అతనికి ధనం వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. ధనం అతని వెనుక పరుగెత్తుతుంది. మరికొడుకా, నువ్వు ఈ 3 మార్గాలకు పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నావు. నువ్వు తెలియకుండానే ఈ 3 పెద్ద తప్పులు చేస్తున్నావు. వాటి కారణంగా అమ్మని ఇంటిమెట్ట దాటి మళ్లీ తిరిగి వెళ్తుంది. మాధవ్ శ్వాసలు వేగంగా వచ్చాయి. తప్పులు? నేను ఏ తప్పులు చేస్తున్నాను అమ్మా? చెప్పండి, నేను అన్నీ సరిచేస్తాను. నాకు కేవలం చెప్పండి, నేను ఏమి తప్పుగా చేస్తున్నాను? పెద్దమామిడి చెరునవ్వింది. ఆ చిరునవ్వులో ఈసారి ఒక వింత తేజస్సు. దేవాలయం దీపం కాదు, తన ముఖం వెలుగుతున్నట్టు. సహనం కలిగి ఉండు కొడుకా అని ఆమె అన్నారు. ఈ 3 మార్గాలు మంత్రాలు కావు. ఇవి జీవితం గడపడం, ఆలోచన మార్చడం మార్గాలు. ఈరోజు రాత్రి నేను మొదటి మార్గం చెప్తాను. మొదటి రహస్యం, ధనాన్ని ఆకర్షించడానికి అతిపెద్ద, అతి అవసరమైన నియమం. మాధవ్ చేతులు చేర్చి కూర్చున్నాడు. తన శ్వాసను ఆపి పెద్దమామిడి తన వేలు చూపించింది. మొదటి మార్గం. మరి నీ మొదటి తప్పు, నీ మాటలు, నీ భావాలు. మాటలు, భావాలు? నాకు అర్థం కాలేదు అమ్మా అని మాధవ్ అన్నాడు. నేను చెప్తాను అని పెద్దమామిడి అన్నారు. కొడుకా, నువ్వు ఉదయాన్నే మేల్కొనేటప్పుడు నీ నోటినుంచి మొదటి పదమేమిటి? నువ్వు దేవాలయానికి వచ్చేటప్పుడు అమ్మనుంచి ఏమీ అడుగుతావు? మాధవ్ ఆలోచించాడు. నేను ఇలా అంటాను, అమ్మా నా పేదరికాన్ని తొలగించు. అమ్మా నా దుంహకం ఎప్పుడు ముగుస్తుంది? అమ్మా పార్వతి మందు పైసలు లేవు.
ఇలాంటివి అని. అవును అని పెద్దమామిడి తల ఊపారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు పార్వతితో ఏమి మాట్లాడతావు? ఈరోజు పని దొరకలేదు. ఈరోజు పైసలు తక్కువ వచ్చాయి. ఈ సాహుకారు ఎంత క్రూరుడు! మా విధి ఎంత చెడు! మాధవ్ మౌనంగా ఉండిపోయాడు. ఇదంతా నిజం. పెద్దమామిడి అన్నారు, కొడుకా, మన నోటినుంచి వచ్చే పదాలు కేవలం శబ్దాలు కావు, వాటిలో ప్రాణముంటుంది, శక్తి ఉంటుంది. నువ్వు, నీ భార్య, నీ కుటుంబం అందరూ రోజుకు 100 సార్లు పేదరికం, దున్హకం, కొరత, పైసలు లేవు అని పునరావృతం చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా ఆ పేదరికానికి, ఆ దున్హకానికి, ఆ కొరతకు మీ ఇంటికి ఆహ్వానం పలికి ఉంటావు. నువ్వు అమ్మనుంచి ధనం అడుగుతావు, కాని నీ నోటితో నువ్వు ప్రతిక్షణం అలమ్మను పిలుస్తూ ఉంటావు. నువ్వు తాను మా విధిని తిట్టుకుంటూ దాన్ని మరింత చెడ్డది చేస్తున్నావు. అమ్మ ఆ ఇంట్లో ఎలా వస్తుంది? ఇక్కడ 24 గంటలు కేవలం కొరతలు, అభావాలు, నిరాశల ఏడుపు మాత్రమే ఉంటుంటే. నువ్వు అడిగావు, ధనాన్ని ఎలా ఆకర్షించాలి అని. పెద్దమామిడి అన్నారు, అప్పుడు మొదటి మార్గం విను. కృతజ్ఞత. కృతజ్ఞత? అని మాధవ్ ఈ పదాన్ని మొదటిసారి విన్నాడు. అవును కొడుకా, కృతజ్ఞత అంటే ధన్యవాదాలు చెప్పడం. నీ వద్ద ఏమి లేదో ఏడుస్తూ ఉండకుండా, నీ వద్ద ఏమి ఉందో అందుకు అమ్మకు ధన్యవాదాలు చెప్పడం. కాని నా వద్ద ఏముంది అమ్మా అని మాధవ్ స్వరంలో మళ్లీ ఆ బాధ తిరిగి వచ్చింది. ఒక పాడుగుడిసె, ఒక అనారోగ్య భార్య, ఒక ఆకలి కొట్టిన కూతురు, పొయ్యి రుణాలు. ఏమీ కృతజ్ఞత చేయాలి? పెద్దమామిడి చెరునవ్వింది. నీ వద్ద ప్రపంచంలోని పెద్ద పెద్ద ధనవంతులకు లేనిది ఉంది మాధవ్. నీ వద్ద ఈ 2 చేతులు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ వద్ద ఈ 2 కాళ్ళు పనిచేయడానికి వెళ్లగలవు. నీ వద్ద పార్వతి లాంటి భార్య ఉంది. అనారోగ్యంతో ఉండికూడా నిన్ను వదలడు, నీతో ఆకలితో ఉండడానికి సిద్ధంగా ఉంది. నీ వద్ద రాధా లాంటి కూతురు ఉంది. ఆమె ఒక చిరునవ్వు నీ అన్ని అలసటలను తీసేస్తుంది. మరి నీ వద్ద సత్యత ఉంది. కొడుకా, అలాంటి ఐశ్వర్యం హర్కచంద్ తన మొత్తం హవేలీ అమ్మకర్రా కూడా కొనలేడు. నువ్వు ఈ వరకు కేవలం కొరతలు చూశావు. రేపు ఉదయం నువ్వు మేల్కొనేటప్పుడు మొదట అమ్మకు, ఈ ఐశ్వర్యాలకు ధన్యవాదాలు చెప్పు. దేవాలయానికి వచ్చి, అమ్మా నాకు డబ్బు ఇవ్వు అనకు. దేవాలయానికి వచ్చి చెప్పు, అమ్మా ఈరోజు మరో రోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు పని చేయగల చేతులు, కాళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంటికి వచ్చి పార్వతికి ఏమి కష్టమో అనకు. ఇంటికి వచ్చి చెప్పు, పార్వతి నువ్వు నాతో ఉన్నావు. ఇదే నా అతి పెద్ద బలం. ఇదే మొదటి మార్గం మాధవ్. నీ ఆలోచనను, నీ మాటలను మార్చడం. కొరతల ఏడుపు మానేసి, ఉన్నదానికి కృతజ్ఞత చేయడం. ఏ క్షణం నువ్వు సంతోషంతో, తృప్తితో కష్టపడతావు, అప్పుడు నీ పనిలో బరకతు వస్తుందని చూస్తావు. ఎందుకంటే అమ్మ ధనం ముందు తృప్తిని చూస్తుంది. ఆమె అక్కడికి వస్తుంది, స్వాగతముండే చోటికి, సంతోషముండే చోటికి, ఫిర్యాదులు లేకుండా కృతజ్ఞత ఉండే చోటికి. అమ్మ పెద్దమామిడి మాటలను ఒక మంత్రంలా విన్నాడు. ఆ మాటలు అంత సరళమైనవి, నిజమైనవి, అవి సూటిగా అతని హృదయంలోకి జారుతున్నాయి. అతనికి తన తప్పు ఎక్కడ అని అర్థమవుతోంది. అతను కష్టపడుతున్నాడు. కాని ఒక చనిపోయిన మనసుతో, ఏడుస్తూ ఉన్న నోటితో. ఇది మొదటి మార్గం. అమ్మా అని మాధవ్ నెమ్మదిగా అన్నాడు. మిగిలిన 2 ఏమిటి? పెద్దమామిడి తన కర్ర తీసుకుని లేచి నిలబడింది. మిగిలిన 2 మార్గాలు, అవి ఇంకా ఎక్కువ అవసరమైనవి. కాని అవి నేను నీకు చెప్తాను, నువ్వు ఈ మొదటి మార్గాన్ని నీ జీవితంలో అమలు చేసిన తర్వాత. కాని అమ్మా, నా భార్య చాలా అనారోగ్యంగా ఉంది. నాకు పైసలు కావాలి. పెద్దమామిడి అతని మాట అడ్డుకున్నారు. పైసల ముందు నీకు నీ ఆలోచన మార్చాలి. మరి ఇది తీసుకో అని పెద్దమామిడి తన ముంచిన సారి పల్లులో కట్టిన చిన్న పొట్టాను తెరిచింది. దానిలో కేవలం 2 ఆకులు. ఏదైనా మూలికల్లా. ఇవి తులసి ఆకులు కావు అని ఆమె అన్నారు. ఇవి ప్రత్యేక మూలికలు. వీటిని తీసుకెళ్లి నీటిలో ఆవిరిచేసి పార్వతికి తాగించు. దీతో ఆమెకు ఉపశమనం వస్తుంది. ఇది మందు కాదు కొడుకా. ఇది కేవలం రేపు వరకు సమయం ఇస్తుంది. నిజమైన మందు, నిజమైన ధనం, నువ్వు రేపు నీ కొత్త ఆలోచనతో, నీ కష్టపడటంతోనే సంపాదించాలి. పెద్దమామిడి ఆ ఆకులు మాధవ్ చేతుల్లో పెట్టి, నెమ్మదిగా నడిచి దేవాలయం చీకట్లలో అదృశ్యమయ్యింది. మాధవ్
ఆమె వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఎవరు? ఏదైనా దేవతా? లేక ఏదైనా దూతా? అతనికి తెలియదు. కాని అతని చేతుల్లో ఆ 2 ఆకులు అతని మనసులో ధనాన్ని ఆకర్షించడానికి మొదటి మార్గం. స్నేహితులారా, మాధవ్ ఆ ఖాళీ దేవాలయంలో ఒక్కడిగా కూర్చుని ఉండిపోయాడు. అతని చేతిమూలుగులో ఆ 2 ఆకులు ఆ రహస్యమైన పెద్దమామిడి ఇచ్చినవి. ఆకులు ఏదైనా సాధారణ మూలికల్లా కనిపిస్తున్నాయి. కాని వాటిని తాకినప్పుడు ఒక వింత చల్లటి ఒక సుఖం అనిపించింది. ఆ పెద్దమామిడి ఒక సాయిలా వచ్చి గాలిలా వెళ్ళిపోయింది. ఆమె ఎవరు? ఆమె నిజంగా ఏదైనా దేవతా? లేక ఏదైనా మాయా? లేక అతని ముక్కలైన మనసు స్వరం అతనికి కొత్త మార్గం చూపించాలని? మాధవ్కు తెలియదు. కాని ఆ పెద్దమామిడి మాటలు అతని చెవుల్లో కాదు, సూటిగా హృదయంలో గంభీరంగా వినిపిస్తున్నాయి. మొదటి మార్గం కృతజ్ఞత. నీ వద్ద ఏమి లేదో ఏడుస్తూ ఉండకుండా, నీ వద్ద ఏమి ఉందో అందుకు అమ్మకు ధన్యవాదాలు చెప్పడం. మాధవ్ తన జీవితంలో ఈ వరకు కేవలం ఏడుస్తూ ఉన్నాడు. కేవలం ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. తన పేదరికాన్ని, తన చెడు విధిని ఎప్పుడూ తిట్టుకునేవాడు. ఈరోజు మొదటిసారి అతనికి అర్థమవుతోంది, తాను తన విధిగా భావిస్తున్నది నిజంగా తన ఆలోచన, తన మాటల ఫలితం. నువ్వు అమ్మనుంచి ధనం అడుగుతావు. కాని నీ నోటితో నువ్వు ప్రతిక్షణం అలమ్మను పిలుస్తూ ఉంటావు. ఈ మాట ఒక చుక్క అయినట్టు అతని మనసుపై తగిలింది. ఇది ఎంత పెద్ద సత్యం! అతను, పార్వతి, వాళ్లు కలిసి కూర్చున్నప్పుడు కేవలం తమ కొరతల ఏడుపు మాత్రమే. ఈరోజు పైసలు లేవు, రేపు ఏమి తింటాం? ఈ అనారోగ్యం ప్రాణం తీసుకుని మాత్రమే వదులుతుంది. అతను నిర్ణయం తీసుకున్నాడు. ఆ పెద్దమామిడి ఎవరో తెలియదు. కాని ఆమె మాటల్లో సత్యం. అతను ఈరోజు ఇప్పుడే తన ఆలోచనను మార్చబోతున్నాడు. అతను లేచాడు. అతని శరీరంలో అలసట ఉంది. కాని అతని మనసు చాలా తేలికగా అనిపిస్తోంది. సంవత్సరాల భారం తగ్గినట్టు. అతను అమ్మ విగ్రహానికి మళ్లీ నమస్కరించాడు. కాని ఈసారి అతని కళ్లలో ప్రశ్నలు, కోపం లేవు. ఈసారి అతని కళ్లలో కొత్త అవగాహన, బహుశా చిన్న ఆశకూడా. అతను దేవాలయం నుంచి బయటకు వచ్చి తన గుడిసె వైపు నడిచాడు. రాత్రి కనులు. మొత్తం గ్రామం పడుకుని ఉంది. గాలి చల్లని. మునుపు మాధవ్రాత్రి పనినుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ కనులు అతన్ని కోకడానికి తెచ్చేవి. అతనికి అనిపిస్తుంది, ఈ చీకటి బయట కాదు, నా లోపల కూడా ఉంది. అతను ఆకాశాన్ని చూసి తిట్టుకునేవాడు, చూడు అన్ని నక్షత్రాలు నామీద ఎగతాళి వేస్తున్నాయి. ఈరోజు అతను ఆకాశం వైపు చూశాడు. చంద్రుడు మేఘాల్లో చుట్టుముట్టి ఉన్నాడు. కాని తన చల్లని కాంతిని చల్లారుస్తున్నాడు. మాధవ్ పెదాలు కదిలాయి. అమ్మా అని అతను నెమ్మదిగా ఏమి అన్నాడు. ఈరోజు ఈ చంద్రకాంతి చూపించినందుకు ధన్యవాదాలు. ఇలా అన్నాడు. అతనికి తనవే అనిపించలేదు. ఇది అతను కాదు. ఇది వేరే మాధవ్. కాని ఇలా అని అతనికి మంచిగా అనిపించింది. అతను ముందుకు సాగాడు. అతనికి తన పాడు చప్పలు అనిపించాయి. ప్రతి అడుగులో చిక్కుల్లో చిక్కుకుని ఉన్నాయి. పాత మాధవ్ ఆలోచిస్తాడు, చూడు చప్పలు కూడా పాడయ్యాయి. ఎంత చెడు జీవితం! కొత్త మాధవ్ అన్నాడు, నా వద్ద ఇంకా ఈ 2 కాళ్ళు ఉన్నాయి, నన్ను నా ఇంటికి తీసుకెళ్తున్నాయి. దేవా, ఈ కాళ్లకు ధన్యవాదాలు. అతను తన గుడిసె సమీపానికి చేరాడు. దూరంనుంచే తన పాడు తలుపు కనిపించింది. అతను రోజూ తిట్టేది. ఈరోజు అతను ఆ గుడిసెను చూశాడు. అతని హృదయంలో కృతజ్ఞత నిండింది. ఇది ఒక గుండా. అతను ఆలోచించాడు, లక్షలాది మంది రోడ్లపై పడుకుంటారు. నా వద్ద మా కుటుంబాన్ని కప్పుకునే గుండా ఉంది. ఈ గుండాకు ధన్యవాదాలు. అతను చాలా నెమ్మదిగా, శబ్దం చేయకుండా గుడిసెలోకి వెళ్లాడు. పార్వతి నొప్పితో కుంగుతున్నది. ఆమె మేల్కొని ఉందా, లేక నిద్రలోనే నొప్పి వస్తోందా? సమీపంలో వాళ్ల కూతురు రాధా పాడు చాదరంలో చుట్టుకుని భూమిపై పడుకుని ఉంది. ఇది అతను చూస్తున్న మైదానం. మాధవ్ రోజూ ముక్కలవ్వేది. ఇది ఆపలు, అతని సహనం ముక్కలవ్వే సమయం. అతను తన విధిని తిట్టడం ప్రారంభించేవాడు. ఈరోజు కూడా అతని కళ్లలో జల్లులు వచ్చాయి. కాని ఆ జల్లులు అసహాయతలు కావు. అతను నెమ్మదిగా పార్వతి వద్దకు వెళ్లాడు. అతను తన కూతురు వద్ద వంగి ఆమె జుట్టును మెరిసేశాడు. నా ఐశ్వర్యమని అతను మనసులో అన్నాడు.
ఇది నా నిజమైన ఐశ్వర్యం. పార్వతి ప్రతి దున్హకంలో నాతో నిలబడి ఉంది. రాధా, నా జీవిత కారణం. ఇవ్వి మా వద్ద ఉన్నాయి. ఇంకా పెద్ద ధనమేముంది? అమ్మా లక్ష్మి అని అతను కళ్ళు మూసుకుని అన్నాడు. ఈ వరకు నన్ను క్షమించు. నేనే హీరాలు, మోతీలు వెతికాను. మా ఇంట్లో ఉన్న ఈ అమూల్య రత్నాలను చూడలేదు. నా భార్యకు, నా కూతురుకు మీరు చాలా ధన్యవాదాలు. అతను లేచాడు. మట్టి రొగపై చిన్న పాత్రలో నీరు పెట్టాడు. ఆ 2 ఆకులు, పెద్దమామిడి ఇచ్చినవి, తన మూలుగునుంచి తీసి వాటిని కడిగా నీటిలో పెట్టాడు. నీరు ఆవిరి అవుతోంది. ఆకులనుంచి ఒక వింత మిఠాయిలా సుగంధం వ్యాపిస్తోంది. ఆ సుగంధం మందులా కాదు. అది పూజ హోమం సుగంధంలా. వినండి అని పార్వతి బలహీన స్వరం వచ్చింది. ఆమె మేల్కొంది. మాధవ్ పాత్రను బట్టతో పట్టుకుని ఆమె వద్దకు తీసుకొచ్చాడు. పార్వతి కళ్ళు ప్రశ్నలు అడుగుతున్నాయి. మీరు ఇంతరాత్రి వెళ్లారు. ఎక్కడ? ఆ సాహుకారు అని. ఇవి అదే ప్రశ్నలు. అదే భయం. అదే కొరత మాటలు. మాధవ్ చిరునవ్వాడు. అతను పార్వతి కపాలంపై చేయి పెట్టాడు. ఆమె కపాలం ఆగుతోంది. శాంతి అవ్వు పార్వతి అని మాధవ్ స్వరం అంత మృదువుగా ఉంది. పార్వతి ఆగ్రహపడింది. ఇది ఆ స్వరం కాదు. ఎప్పుడు కోపం, చిరాకు నిండి ఉండేది. నేను దేవాలయానికి వెళ్లాను అని మాధవ్ అన్నాడు. చూడు, అమ్మ నీకు ఈ ప్రసాదం పంపింది. దీన్ని తాగు. అన్నీ సరవుతాయి. ప్రసాదం? అని పార్వతి ఆ ఆకుల నీటిని చూసింది. కాని మందు? వైద్యుడు అన్నారు. వైద్యుడికంటే పెద్ద వైద్యునిపై విశ్వాసం పెట్టు పార్వతి అని మాధవ్ అన్నాడు. కేవలం దీన్ని తాగు, నాకోసం. పార్వతి తన భర్త కళ్లలో చూసింది. ఈరోజు ఆ కళ్లలో రోజూ ఉండే నిరాశలేదు. ఈరోజు వాట్లో ఒక వింత సుఖం, విశ్వాసం. పార్వతి ఏమీ అనలేదు. ఆమె మాధవ్ సహారంతో లేచి అక్కడ ద్రాక్షారసం తాగింది. ఇది చాలా మిఠాయిగా ఉంది అని ఆమె ఆశ్చర్యంగా అన్నది. మాధవ్ పాత్రను కిందపెట్టి పార్వతి చేయిని తన చేతిలో పట్టుకున్నాడు. పార్వతి అని అతను నెమ్మదిగా అన్నాడు. నేను ఈ వరకు నీతో తప్పు మాటలు మాత్రమే చెప్పాను. నేను ఎప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాను. నా వద్ద ఏమీ లేదో. నేను ఎప్పుడు నిన్ను, రాధాను తన చెడు విధికి కారణంగా భావించాను. పార్వతి కళ్లలో జల్లులు. లేదు మాధవ్ అని. మాధవ్ ఆమెను ఆపాడు. ఈరోజు నాకు నిజం చెప్పనివ్వు. ఈరోజు నాకు అర్థమైంది, నా నిజమైన ఐశ్వర్యం నువ్వే. నువ్వు ప్రతి దున్హకంలో, ప్రతి ఆకలిలో నాతో ఉన్నావు. నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ ముక్కలైపోయేవాడిని. పార్వతి, నువ్వు నాతో ఉన్నావు. దీనికి నేను దేవుడికి ఎంత కృతజ్ఞత చేసినా తక్కువ. పార్వతి ఏడుస్తోంది. ఆమె మాట్లాడలేదు. ఇవి సంవత్సరాలుగా వినాలని ఆశించిన మాటలు. ఈ మాటలు ఏ మందుకంటే శక్తివంతమైనవి. మాధవ్ ఆమెకు ఏమీ ఇచ్చలేదు. కాని ఈరోజు అతను ఇచ్చాడు, ప్రతి భార్యకు కావాల్సినది. గౌరవం, ప్రేమ. ఆకడ మాధవ్ ఆ మాటలు తమ ప్రభావాన్ని చూపించాయి. పార్వతి ముఖంలోని నొప్పి కొంచెం తగ్గింది. ఆమె మాధవ్ చేయిని పట్టుకుని సంవత్సరాల తర్వాత ఒక సుఖ నిద్రలో పడుకుంది. మాధవ్ కూడా ఆమె వద్దనే కూర్చున్నాడు. అతను ఆ రాత్రి మొత్తం మేల్కొన్నాడు. కాని ఈరోజు అతను మేల్కొని తన విధిని తిట్టలేదు. అతను మేల్కొని కృతజ్ఞత చేస్తున్నాడు. తదుపరి ఉదయం సూర్యుడు మొదటి కిరణం ధర్మపురం గ్రామంపై పడినప్పుడు మాధవ్కు ఇది కొత్త జన్మం. అతను లేచాడు, బయటకు వెళ్లి చూశాడు. ఆకాశం స్పష్టంగా ఉంది. పాత మాధవ్ ఆలోచిస్తాడు, ఉఫ్, మళ్ళీ ఒక కొత్త రోజు. మళ్ళీ మజూరి వెతకడం. మళ్ళీ అవమానం. కొత్త మాధవ్ అన్నాడు, హే సూర్యదేవా, మరో అందమైన రోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతను లోపలికి వచ్చాడు. పార్వతి ఇంకా పడుకుని ఉంది. కాని ఆమె ముఖం చాలా శాంతంగా ఉంది. జ్వరం చాలా తగ్గనట్టు. రాధా కూడా మేల్కొంది. తన తండ్రిని చూసి చిరునవ్వుతోంది. మాధవ్ తన కూతురిని కొలికి తీసుకుని ఆమెను ప్రేమించాడు. ఈరోజు మనమంతా ఆహారం తింటాం కూతురా అని చిరునవ్వుతూ. అతను తన కుదల తీసుకున్నాడు. ఎక్కడ వెళ్తున్నారు? అని పార్వతి కళ్ళు తెరిచాయి. పని చేయడానికి అని మాధవ్ అన్నాడు. కాని ఈరోజు నేను అడుగుతూ వెళ్తున్నాను కాదు. పార్వతి, ఈరోజు నేను కష్టపడటానికి వెళ్తున్నాను.
అతను గుడిసెనుంచి బయటకు వచ్చాడు. అతను సూటిగా జమీందారు హవేలీ వైపు నడిచాడు. అక్కడ రోజూ ఉదయాన్నే మజూరులు సమీకరిస్తారు. రోజూ అక్కడ చాలా గుండె. అందరూ ఒకరినొకరు తోసేస్తూ జమీందారు మున్షీ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మాధవ్ రోజూ వెనుకలో తల వంచి నిలబడేవాడు. అతనికి ఎప్పుడు భయం. మున్షీ చూసి అరె నువ్వు వెళ్ళు, నువ్వు అనారోగ్యంగా కనిపిస్తున్నావని చెప్పకూడదని. అతను తనను చాలా బలహీనంగా, అసహాయంగా భావిస్తాడు. ఈరోజు మాధవ్ గుండెను చీరి మొదటిసారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని తల వంచలేదు. అతను చుట్టూ చూస్తూ నిలబడ్డాడు. అతని దుస్తులు అదే పాత, పగలినవి. కాని అతని కళ్లలో ఈరోజు బిచ్చగాడి కాదు, ఆత్మవిశ్వాసం. అతను పని అడుగుతూ రాలేదు. పని చేయడానికి వచ్చాడు. మున్షీ బయటకు వచ్చాడు. అతను అంతే చెడ్డ మనసువాడు, కోపిష్ఠుడు. వెళ్ళి 10 మంది కావాలి. భూమిలో మెడలు కట్టాలి. త్వరగా అని. అతను ఒక్కొక్కరిని బలమైనవారిని ఎంచుకోవడం ప్రారంభించాడు. అతని దృష్టి మాధవ్ మీద పడింది. అతను ఒక్క క్షణం ఆగాడు. అతనికి మాధవ్ కొంచెం మారినట్టు అనిపించింది. రోజూ ఈవాడు ఒక చనిపోయిన ఊహిలాంటివాడు మూలలో నిలబడతాడు. ఈరోజు అతను సింహంలాంటివాడు ముందు నిలబడ్డాడు. మాధవ్ నువ్వా? అని మున్షీ ఆశ్చర్యంగా అడిగాడు. ఈరోజు ఎంత సిద్ధంగా వచ్చావు? పని చేయగలవా? మధ్యలో పడిపోతావా? అది మునుపటి మాధవ్ అయితే వేడుకునేవాడు. అవును స్వామీ, నా ఇంట్లో తినడానికి లేదు. కాని ఈరోజు మాధవ్ మాట మారింది. అతను చిరునవ్వాడు. చేతులు చేర్చాడు. మున్షీగారు, మీరు పని ఇవ్వండి. సాయంత్రం పని తాను చెప్తుంది, పూర్తయిందా లేదా? విశ్వాసం పెట్టండి. అతని స్వరంలో అంత బలం, అంత విశ్వాసం. మున్షీ కూడా ఆశ్చర్యపోయాడు. అతనికి ఈ మజూరు కాదు, కళాకారుడిలా అనిపించాడు. హమ్ అని మున్షీ అన్నాడు. పెద్ద మాటలు చెప్తున్నావు. సరే, పని చేయి. కాని గుర్తుంచుకో, పని పూర్తి కాకపోతే దిహాటీ తగ్గస్తాను. అవును మున్షీగారు, ధన్యవాదాలు అని మాధవ్ అన్నాడు. మాధవ్ మిగిలిన మజూరులు భూమిపై చేరారు. పని చాలా కష్టమైనది. తీవ్రమైన చలని తలపై మట్టిరాయిలాంటిది. మిగిలిన మజూరులు పనిచేస్తూ జమీందారును, మున్షీని తిట్టుకుంటున్నారు. ఈ మున్షీ ప్రాణాలు తీస్తున్నాడు. ఎంత గట్టి మట్టి! విధి చెడ్డదే, ఇలాంటి పని వచ్చింది. మాధవ్ మౌనంగా తన పని చేస్తున్నాడు. అతను చెమటల్లో మునిగాడు. అతని చేతులు పగిలాయి. కాని ఈరోజు ప్రతిసారి కుదలు మట్టిపై కొట్టేటప్పుడు అతను ఫిర్యాదు చేయడు. అతను కృతజ్ఞత చేస్తాడు. కుదల మొదటి కొట్టు, హే అమ్మా, ఈ పనికి ధన్యవాదాలు. రెండో కొట్టు, హే భూమి అమ్మా, నాకు ఈ కష్టపడట శక్తి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మూడో కొట్టు, నా చేతులు సురక్షితంగా ఉన్నాయి. నా శరీరం పనిచేస్తోంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. అతను ఏ మెషిన్లా కాదు, భక్తుడిలా పనిచేస్తున్నాడు. అతను ఆ మట్టిని కాదు, తన భవిష్యత్తును ఆకల్పించుకుంటున్నాడు. అతని ఉత్సాహం చూసి, పనిచేసే తీరు చూసి మిగిలిన మజూరులు ఆశ్చర్యపోతున్నారు. అరె మాధవ్, ఈరోజు ఏమి తినివచ్చావు? ఆగుకూడా. ఎంత వేగంగా పనిచేస్తున్నావు? మాధవ్ కేవలం చిరునవ్వుతాడు. పని లేకపోతే పూజ కదా బాబూ. సాయంత్రం అయింది. మున్షీ లెక్కలు చూడటానికి వచ్చాడు. అతను భూమి మెడలు చూశాడు. మిగిలినవాళ్లు తమ పనిని ఏమాత్రం పూర్తి చేశారు. కాని మాధవ్ చేసిన భాగం పూర్తిగా సరైనది, బలమైనది, అతి స్వచ్ఛమైనది. మట్టిని అలా ఆకల్పించారు, ఒక కుమ్మరి ఘటం తయారుచేసినట్టు. మున్షీ కళ్ళు రుద్దుకుంటూ ఉండిపోయాడు. ఇది ఈ భాగం ఎవరు చేశాడు? ఒక మజూరు అన్నాడు. స్వామీ, ఇది మాధవ్ చేశాడు. అతను ఈ ఉదయం నుంచి ఆగలేదు. ఏ ధూన్ అతనిపై ఏర్పడిందో తెలియదు. మున్షీ మాధవ్ వద్దకు వచ్చాడు. మాధవ్ చెమటల్లో మునిగి, ఒక మూలలో కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. మున్షీ అందరి దిహాటీలు పంచాడు. మాధవ్ వద్దకు వచ్చేటప్పుడు అతని మజూరిని చేతిపై పెట్టి, తన జేబునుంచి మరో సిక్కును తీసి మాధవ్ చేతిపై పెట్టాడు. మాధవ్ ఆగ్రహంగా చూశాడు. ఇది ఎక్కువ. మున్షీగారు అని మాధవ్ అన్నాడు. మున్షీ అన్నాడు, ఎక్కువ కాదు మాధవ్, ఇది నీ దిహాటీ. మరి ఇది నీ పనికి బహుమతి.
ఈరోజు నువ్వు మజూరి కాదు, కళ చేశావు. నాకు చాలా సంతోషం వచ్చింది. రేపు మళ్ళీ మొదటిసారి వచ్చేయి. మాధవ్ ఆ ఒక అదనపు సిక్కును మూలుగులో పట్టుకున్నాడు. అతని కళ్లలో జల్లులు. ఇవి కృతజ్ఞత జల్లులు. ఇది అతని జీవితంలో మొదటిరోజు, తన కష్టపడటంతో, తన ఆలోచనతో ఎక్కువ సంపాదించిన రోజు. అతను మార్కెట్ నుంచి కొంచెం పిండి, పార్వతికి కొన్ని మందులు కొని ఇంటికి రాలేదు. మొదట దేవాలయం వైపు పరిగెత్తాడు. అతను అమ్మకు ధన్యవాదాలు చెప్పాలని. అతను దేవాలయానికి చేరాడు. సూర్యుడు మునిగుతున్నాడు. ఆమె అక్కడ ఉంది. ఆ పెద్దమామిడి దేవాలయం మెట్లపై కూర్చుని అతని ఎదురుచూస్తూ మెరుస్తోంది. ఆమె మాధవ్ను చూసింది. ఆమె కళ్లలో అదే రహస్య చిరునవ్వు. కాబట్టి కొడుకా అని పెద్దమామిడి అన్నారు. మొదటి మార్గం ఫలితం వచ్చిందా? మాధవ్ పరిగెత్తి ఆమె పాదాల మధ్య పడిపోయాడు. అమ్మా, మీరు సత్యమే. మీ మాటలు సత్యమే. చూడండి అని అతను ఆ మిగిలిన సిక్కును పెద్దమామిడి ముందు పెట్టాడు. ఇది నా కష్టపడట బహుమతి. ఇదంతా మీ కారణంగానే జరిగింది. పెద్దమామిడి ఆ సిక్కును తీసుకోలేదు. ఇది నా కారణంగానే కాదు, కొడుకా అని ఆమె అన్నారు. ఇది నీ మారిన ఆలోచన కారణంగానే. నువ్వు కొరతలు పిలవడం మానేశావు, బరకతుకు ఆహ్వానం ఇచ్చావు. అమ్మ నీ పిలుపు వినేసింది. కాని ఇది మొదటి అడుగు మాత్రమే. మాధవ్ అని పెద్దమామిడి అన్నారు. ధనాన్ని ఆకర్షించడం నువ్వు నేర్చుకున్నావు. కాని ధనాన్ని కాపాడడం, పెంచడం, ఇది దానికంటే పెద్ద నైపుణ్యం. అమ్మా అని మాధవ్ చేతులు చేర్చాడు. రెండో మార్గం చెప్పండి. నేను ఈరోజు మీ అన్ని మాటలు అమలు చేస్తాను. చెప్పండి, ధనాన్ని కాపాడడానికి రెండో రహస్యమేమిటి? పెద్దమామిడి లోతుగా శ్వాస తీసుకుంది. మొదటి మార్గం కృతజ్ఞత, ఆలోచన కోసం. ఇప్పుడు రెండో మార్గం విను. ఇది కర్మకోసం. ధనాన్ని ఆకర్షించడానికి రెండో నియమం శుభ్రత్వం. స్నేహితులారా, మాధవ్ ఆ దేవాలయం మెట్లపై ఆ రహస్యమైన పెద్దమామిడి పాదాల వద్ద కూర్చుని ఉండాడు. అతని చేతిలో ఆ ఒక అదనపు సిక్కు, ఈరోజు తన మారిన ఆలోచన, కృతజ్ఞత భావంతో సంపాదించినది. అతని కళ్లలో ఇక పాత అసహాయత లేదు, శిష్యుడిలా నేర్చుకోవాలనే కాంక్ష. అమ్మా అని అతను చేతులు చేర్చి పట్టుకున్నాడు. మొదటి మార్గం అర్థమైంది. ఫిర్యాదులు మానేసి, ఉన్నదానికి కృతజ్ఞత. కాని ఈ రెండో మార్గం శుభ్రత్వం. దీనికి ధనంతో ఏ సంబంధం? మాధవ్ మనసులో ప్రశ్న సమంజసమైనది. అమ్మా అని అతను తన సందిగ్ధతను మాటల్లో చెప్పాడు. శుభ్రత్వం అంటే ధనవంతులు చేస్తారు. పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు. సబ్బులు, కొత్త దుస్తులు. నేను ఒక పేద మజూరిని. నా గుడిసె పాడు. గుండానుంచి నీరు కారుస్తుంది. నా వద్ద ధరించడానికి ఈ ఒక జోడి దుస్తులు 100 చోట్ల పగిలినవి. నేను శుభ్రత్వం ఎలా పాటిస్తాను? శుభ్రత్వం పాటించడానికి ముందు ధనవంతుడవ్వాలి కదా. పెద్దమామిడి మాధవ్ ఈ మైమరస ప్రశ్నపై నెమ్మదిగా చిరునవ్వింది. కొడుకా మాధవ్ అని ఆమె తన శాంత స్వరంలో అన్నారు, నువ్వు ప్రపంచంలోని చాలామంది చేసే తప్పు చేశావు. నువ్వు శుభ్రత్వాన్ని ధనవంతతగా భావించావు. లేదు కొడుకా అని ఆమె చేయి ఎత్తి అన్నారు. అమ్మకు ధనవంతతతో సంబంధం లేదు. ఆమెకు పవిత్రతతో ప్రేమ. మరి పేదరికం. పేదరికమంటే మురికి కాదు మాధవ్. నీ గుడిసె పాడు. ఇది నీ పేదరికం. కాని నీ గుడిసెలో మకరంకలు వేలాడుతున్నాయి. ఇది నీ మురికి. ఇది నీ గడ్డి. నీ దుస్తులు పగలాయి. ఇది నీ పేదరికం. కాని నీ దుస్తులు ముంచివి. వాటినుంచి వాసన వస్తుంది. ఇది నీ మురికి. ఇది నీ అసధానత. నీ ఇంట్లో పాత్రలు పగలినవి. ఇది నీ పేదరికం. కాని ఆ పాత్రల్లో మిగిలిన ఆహారం పడి ఉంటుంది. అవి నలుపుకొన్నాయి. ఇది నీ మురికి మాధవ్. మాధవ్ తల ఇరుక్కుపోయింది. ఆ పెద్దమామిడి అతని గుడిసెను కాదు, అతని మనసును కూడా అద్దం చూపిస్తోంది. కొడుకా అని పెద్దమామిడి వివరణ కొనసాగించారు. అమ్మ అలాంటి చోటు ఒక క్షణం కూడా ఆగదు. అక్కడ అవ్యవస్థ ఉంటే, మురికి ఉంటే, వస్తువులు చెల్లాచెల్లిగా పడి ఉంటే, గడ్డి ఉంటే. ఎందుకు? ఎందుకంటే మురికి కేవలం మసకగా కాదు. మురికి తనతో వ్యాధులు తీసుకువస్తుంది. అది ప్రతికూల ఆలోచనలు తీసుకువస్తుంది. అది నిరాశ, దరిద్రత్వాన్ని తీసుకువస్తుంది. నీ ఇంటిని చూడు మాధవ్.
అక్కడ ప్రతి వస్తువు చెల్లాచెల్లిగా ఉంది. ప్రతి మూలలో చీకటి, మసకలు. అలాంటి ఇంట్లో నువ్వు రివ్వేటప్పుడు నీ మనసులో శాంతి వస్తుందా? లేద్. నీ మనసులో చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. నీ ఆలోచన మరింత ప్రతికూలమవుతుంది. అలాంటి అవ్యవస్థ చోట్లో కూర్చుని వ్యవస్థగల ధనం కోరుకోవడం ఎలా? ధనం, డబ్బు అది ఒక శక్తి కొడుకా? మరి శక్తి ఎప్పుడూ స్వచ్ఛమైన, వ్యవస్థిత చోటుకు మాత్రమే ఆకర్షితురాలవుతుంది. అది అల్లర్లు, అవ్యవస్థనుంచి పారిపోతుంది. రెండో మార్గం ఇదే. మాధవ్ అమ్మను ఇంటికి పిలవాలంటే ఆమె కూర్చోవడానికి చోటు తయారు చేయాలి. ఒక స్వచ్ఛమైన చోటు, పవిత్ర చోటు. దీనికి పైసలు కావు. పెద్దమామిడి మాధవ్ తలపై చేయి పెట్టింది. దీనికి మనస్సు కావాలి. దీనికి కష్టపడటం కావాలి. అది నీ వద్ద చాలా ఉంది. కేవలం ఆ కష్టపడట దిశ మార్చాలి. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ ఒక సిక్కు నువ్వు కృతజ్ఞతతో సంపాదించినది. దాన్ని ఖర్చు చేయకు. ఇది నీ బరకతు మొదటి గుర్తు. దాన్ని నీ ఇంట్లో ఏదైనా స్వచ్ఛమైన చోటుపై పెట్టు. కాని మొదట అని పెద్దమామిడి బలపెట్టి అన్నారు, నీ ఇంటిని, నీ గుడిసెను ఒక దేవాలయంగా మార్చు. అలాంటి దేవాలయం ఈరోజు అమ్మ తాను నీ తలుపు ముందు వచ్చినా, నీ పేదరికం చూసి కాకుండా, నీ మురికి చూసి తిరిగి వెళ్లకుండా. మాధవ్కు తన మార్గం దొరికింది. అతను ఆ పెద్దమామిడిని నమస్కరించాడు. ఈరోజు అతను ఏమీ అడగలేదు. అతను కేవలం ధన్యవాదాలు చెప్పి, తన కొత్త సంపాదన, తన ఆ ఒక విలువైన సిక్కు, ఒక పెద్ద రహస్యంతో తన గుడిసె వైపు నడిచాడు. మాధవ్ ఇంటికి చేరినప్పుడు రాత్రి ముగసిపోతోంది. పార్వతి ఈ ఉదయం నుంచి చాలా మెరుగ్గా అనుభవిస్తోంది. ఆమె ఉపశమనాన్ని చూస్తోంది. రాధా కూడా మేల్కొంది. మాధవ్ ఈరోజు పూర్తి దిహాటి ఆ బహుమతి సిక్కును పార్వతి చేతిలో పెట్టాడు. పార్వతి కళ్లలో జల్లులు. ఈరోజు ఇంట్లో ఎక్కువ పైసలు వచ్చాయి. మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని ఆమె నెమ్మదిగా అన్నది. ఈరోజు నేను సంతోషంగా లేకపోతాను పార్వతి అని మాధవ్ చిరునవ్వాడు. ఈరోజు నేను మేల్కొన్నాను. అతను పార్వతికి పెద్దమామిడి చెప్పిన రెండో మాటను వివరించాడు. శుభ్రత్వం, వ్యవస్థ గురించి. పార్వతి కూడా అదే ప్రశ్న చేసింది. కాని మనం పేదలం. శుభ్రత్వం? మాధవ్ ఆమెకు పెద్దమామిడి ఇచ్చిన అదే సమాధానం చెప్పాడు. పేదరికమంటే మురికి కాదు. పార్వతి, ఈరోజు మనం ఈ గుడిసెను మా ఇంటిగా మార్చుకుంటాం. పార్వతికి తన భర్త కళ్లలో ఒక మెరుపు కనిపించింది. ఆమె ఎప్పుడూ చూడలేదు. ఇది ఏదైనా కలలా? ఆ రాత్రి వాళ్లు ఆహారం తిన్నారు. కాని మాధవ్ సౌకర్యంగా కూర్చునలేదు. అతను లేచి తన గుడిసెను చుట్టూ చూశాడు. పెద్దమామిడి సరిగా చెప్పింది. ప్రతి మూలలో మకరంకలు వేలాడుతున్నాయి. మట్టి తరగతి, గోమయంతో లేపబడేది, ఇప్పుడు నెలల తరబడి ఎండిపోయింది. దానిపై ధూళి పొరలు. పాత్రలు ఒక మూలలో తలకిందులు పడి ఉన్నాయి. పాత, పగిలిన దుస్తుల మొట్టం మరో మూలలో పడి ఒక సీలన్ వాసన వస్తోంది. ఇది ఇల్లు కాదు. ఇది దరిద్రత్వ డేరా. రేపు అని మాధవ్ నిర్ణయించాడు. రేపు పని చేయడానికి వెళ్లను. పార్వతి ఆగ్రహపడింది. పని చేయకపోతే? రేపు మనం మా ఇంట్లో పనిచేస్తాం అని మాధవ్ అన్నాడు. రేపు మనం మా ఇంట్లో అమ్మను స్వాగతించే సిద్ధం చేస్తాం. తదుపరి ఉదయం గ్రామంలోని అందరు మజూరులు జమీందారు హవేలీ వైపు వెళ్తుంటే మాధవ్ తన గుడిసె బయట నిలబడ్డాడు. అతను మొదట గుడిసె చుట్టూ పెరిగిన అనవసరమైన పొక్కలు, రంధ్రాలను బయటకు తీసేశాడు. మళ్ళీ అతను నది ఒడ్డుకు వెళ్లి అక్కడనుంచి తాజా మట్టిని తవ్వి తెచ్చాడు. అతను పార్వతి సహాయంతో గోమయాన్ని మట్టిలో కలిపి సంవత్సరాల తర్వాత ఆ భర్త భార్యలు కలిసి తమ గుడిసెను లేపడం ప్రారంభించారు. వాళ్లు తమ చేతులతో ఆ తడి చల్లని మట్టిని తరగతిపై, గోడలపై వ్యాపింపజేస్తున్నారు. వాళ్లు కేవలం మట్టిని లేపడం కాదు, తమ జీవితంలోని నిరాశ, గడ్డి పొరలను కూడా కప్పుకుంటున్నారు. పార్వతి ఎప్పుడూ అనారోగ్యంతో, అలసటతో ఉండేది. ఈరోజు పనిచేస్తూ అలసిపోతోంది కాదు. ఆమె ముఖంపై చెమటలు, కాని కళ్లలో మెరుపు. చిన్న రాధ కూడా తాళాలు కొట్టుతూ తన చిన్న చేతులతో మట్టితో ఆడుకుంటోంది. మధ్యాహ్నం వరకు గుడిసె లోపల మారిపోయింది. మట్టి సౌందర్య సుగంధం, పవిత్రత సుగంధం. మాధవ్ ఆగలేదు. అతను ఇంటి అన్ని వస్తువులను బయటకు తీశాడు. 2-3 మట్టిపాత్రలు,
కొన్ని అల్యూమినియం పిచ్చెకిలిన డబ్బాలు. అతను ఆ పాత్రలను తీసుకుని కుంటలోకి వెళ్లాడు. అతను రాఖ, నిమ్మరసంతో వాటిని రుద్ది, మెరిపించాడు. అవి సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. మళ్ళీ అతను పగిలిన దుస్తుల మొట్టాన్ని ఎత్తాడు. అన్ని దుస్తులను తీసుకుని నదికి వెళ్లాడు. తన ధోతి, పార్వతి సారి ముంచివి, వాటిని రాయిపై కొట్టి కడిగాడు. పగలాయి కదా అని అతను తనతో అన్నాడు. స్వచ్ఛమైనవి కావచ్చు. సాయంత్రం అయ్యేటప్పుడు సూర్యుడు మునుగుతుంటే మాధవ్ తన గుడిసె బయట నిలబడ్డాడు. ఆ గుడిసె ఇక ఫూటీగా కనిపించలేదు. అది స్వచ్ఛమైనదిగా కనిపించింది. తరగతి తాజా లేపబడింది. పాత్రలు ఒక మూలలో క్రమంగా ఉన్నాయి. కడిగిన దుస్తులు, పగిలినా, ఎండిపోయి ఒక తాడుపై మడతలు చేసిపెట్టారు. మకరంకలు ఒక్కటికూడా లేవు. మాధవ్ ఒక కొండతో చేసిన జారుతో ఇంటిముందు బురదా కూడా బ్రతిమ్మించాడు. అతను స్నానం చేశాడు. కడిగిన, పగిలిన దుస్తులు ధరించాడు. పార్వతి, రాధ కూడా స్నానం చేసి స్వచ్ఛంగా కనిపిస్తున్నారు. మాధవ్ ఈరోజు సంపాదించలేదు. కాని రేపు సంపాదన నుంచి మిగిలిన పిండి, ఆ బహుమతి సిక్కును తీసుకున్నాడు. అతను ఆ సిక్కును చేతిలో పట్టుకున్నాడు. ఇది నా బరకతు ప్రారంభమని. గుడిసెలో అతి స్వచ్ఛమైన మూలలో పార్వతి లేపి చిన్న పూజా స్థానం చేసినది. అక్కడ ఒక దీపం వెలిగించాడు. ఆ దీపం వద్ద అతను ఆ సిక్కును పెట్టాడు. ఆ రాత్రి ఆ కుటుంబం ఆ స్వచ్ఛమైన లేపిన తరగతిపై కూర్చుని ఆహారం తిన్నప్పుడు ఆ పొడి రొట్టెలు కూడా వాళ్లకు పక్వంలా అనిపించలేదు. గుడిసెలో శాంతి. ఎందుకంటే వ్యవస్థ ఉండే చోటే శాంతి ఉంటుంది. మాధవ్కు పెద్దమామిడి మాట అర్థమైంది. శుభ్రత్వం పైసలతో కాదు, మనస్సుతో వస్తుంది. తదుపరి రోజు మాధవ్ స్నానం చేసి, తన స్వచ్ఛమైన, పగిలిన దుస్తులు ధరించి పని చేయడానికి వెళ్లాడు. అతను మజూరుల గుండెలో నిలబడినప్పుడు మున్షీ మళ్లీ అతన్ని చూశాడు. ఈరోజు మాధవ్ కళ్లలో కృతజ్ఞత ఉంది కదా, అతని శరీరంపై శుభ్రత్వం కూడా. అతను మిగిలిన మజూరుల నుంచి వేరుగా కనిపించాడు. మిగిలినవాళ్లు అందరూ ముంచి, చురుక్కున్నారు. మాధవ్ తాజాగా, సిద్ధంగా కనిపించాడు. మున్షీ అతన్ని పిలిచాడు. మాధవ్, ఈరోజు నువ్వు జమీందారు లాంటివాడివి. చాలా స్వచ్ఛంగా. మాధవ్ కేవలం చిరునవ్వాడు. అవును మున్షీగారు, ఇంటి శుభ్రత్వం చేశాను కాబట్టి తన శుభ్రత్వం కూడా చేసుకున్నాను. మున్షీ ఆ రోజు మాధవ్ను జాగ్రత్తగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు జమీందారు హవేలీలో గొలుసుగది, స్టోర్ రూంలో కొత్త ధాన్య బడ్డలు వచ్చాయి. ఆ గొలుసుగది చాలా పెద్దది. అందులో ఎప్పుడూ సీలన్, ఎలుకల ఫిర్యాదులు. జమీందారు మున్షీపై అరుస్తున్నాడు. అన్ని ధాన్యాలు కుళ్ళిపోయాయి నీ కారణంగా. నీ వద్ద ఏ బాగా మనిషి లేదా? ఈ గొలుసుగదిని స్వచ్ఛంగా ఉంచగలవాడు? వస్తువులను క్రమంగా పెట్టగలవాడు? ఇది ఫావుడా చలవడం కాదు. ఇది వ్యవస్థ పని. మున్షీ తల వంచాడు. అప్పుడు అతని దృష్టి మాధవ్ మీద పడింది. మునుపటి మాధవ్ కళాకారుడిలా పనిచేసినవాడు. ఈరోజు అతను అందరి మజూరుల్లో అతి స్వచ్ఛమైన, వ్యవస్థితంగా కనిపించాడు. మున్షీకి తన సమాధానం దొరికింది. అతను సాయంత్రం మాధవ్ను ఆపాడు. మాధవ్, రేపు నువ్వు భూమిలో మెడలు కట్టడానికి రావు. మాధవ్ హృదయం కుంగింది. అతను ఏ తప్పు చేశాడా? రేపునుంచి అని మున్షీ అన్నాడు. నువ్వు నాతో హవేలి గొలుసుగది పని చూసుకుంటావు. నీ బాధ్యత ధాన్య బడ్డలను క్రమంగా పెట్టించడం, గొలుసుగది శుభ్రత్వంపై దృష్టి పెట్టడం, ఎలుకలపై శ్రద్ధ. ఈ పని మున్షీ అన్నాడు. కష్టపడటం తక్కువ, మెదడు, సత్యత ఎక్కువ. నాకు స్వచ్ఛమైన మనిషి కావాలి. నీలా స్వచ్ఛమైనవాడు మరొకరు కనిపించలేదు. మున్షీ అతని దిహాటీని పెంచాడు. భూమి మజూరినుంచి అతను ఈరోజు గొలుసుగది కాపరిగా మారాడు. ఈ పని ఎక్కువ గౌరవం, ఎక్కువ విశ్వాసం, మరి పైసలు కూడా ఎక్కువ. మాధవ్ కళ్లలో జల్లులు. అతను పెద్దమామిడి మళ్లీ సరైనది. ఆమె శుభ్రత్వం, మనస్సు అతనికి శుభ్రత్వ గౌరవ పనిని ఆకర్షించాయి. అతను సాయంత్రం తన పెరిగిన దిహాటీతో మార్కెట్ నుంచి కొంచెం ఎక్కువ ఆహారం తీసుకుని సూటిగా దేవాలయం వైపు పరిగెత్తాడు. ఆమె అక్కడ ఉంది. పెద్దమామిడి అదే ఆరామి చెట్టు కింద కూర్చుని శాంతంగా చిరునవ్వుతోంది. మాధవ్ తన పెరిగిన సంపాదన, మార్కెట్ నుంచి కొన్న చిన్న మిఠాయి పొళ్లాన్ని ఆమె పాదాల మధ్య పెట్టాడు. అమ్మా, అమ్మా, మీరు దేవతలు. మీరు చెప్పేది సత్యమవుతోంది. చూడండి అని
అతను అన్ని విషయాలు చెప్పాడు. నా శుభ్రత్వం నాకు గౌరవ పని తెచ్చింది. పెద్దమామిడి మిఠాయిని తీసుకోలేదు. చూడు మాధవ్ అని ఆమె అన్నారు. అమ్మ వ్యవస్థను ఇష్టపడుతుంది. నువ్వు ఇంట్లో వ్యవస్థ తెచ్చావు కాబట్టి అమ్మ నీ పనిలో వ్యవస్థ తెచ్చింది. నువ్వు 2 మార్గాలు నేర్చుకున్నావు కొడుకా. మొదటి కృతజ్ఞత, నీ ఆలోచన కోసం. రెండో శుభ్రత్వం, వ్యవస్థ, నీ కర్మకోసం. మాధవ్ భూమిపై కూర్చున్నాడు. అతని హృదయం వేగంగా కొట్టుకుంటోంది. అమ్మా అని అతను చేతులు చేర్చాడు. నేను సిద్ధంగా ఉన్నాను. మూడో మార్గం చెప్పండి. అది మూడో, చివరి రహస్యమేమిటి? అది ఏమిటి? ధనాన్ని ఎప్పటికీ మా ఇంట్లో ఆపేస్తుంది? మా పేదరికాన్ని మూలం నుంచి తొలగస్తుంది. పెద్దమామిడి మాధవ్ను జాగ్రత్తగా చూసింది. ఆమె చిరునవ్వు ఈసారి కొంచెం గంభీరంగా మారింది. మాధవ్ అని ఆమె అన్నారు, ఈ మూడో మార్గం, ఇవి 2 కంటే పెద్దది, 2 కంటే కష్టమైనది. ఈ మార్గం నీ ధనం కోసం. మొదటి, రెండో మార్గాలు ధనాన్ని ఆకర్షించడానికి. ఈ మూడో మార్గం, ధనాన్ని పెంచడానికి, ఆపడానికి. ఇది నీ నిజమైన పరీక్ష మాధవ్. వినడానికి సిద్ధంగా ఉన్నావా? మాధవ్ కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను అమ్మా. చెప్పండి. పెద్దమామిడి అన్నారు, ధనాన్ని ఆకర్షించడానికి మూడో, అతి రహస్య మార్గం. దానం. స్నేహితులారా, మాధవ్ ఆరామి చెట్టు కింద ఆ పెద్దమామిడి చరణాల మధ్య కూర్చుని ఉండాడు. అతని ఒక చేతిలో తన పెరిగిన సంపాదన, మరో చేతి హృదయంపై బలంగా కొట్టుకుంటోంది. అతని జీవితంలో మొదటిసారి పేదరికాన్ని ఓడించవచ్చని అనిపించింది. అతనికి మార్గం దొరికింది. అమ్మా అని అతను చేతులు చేర్చాడు. నేను సిద్ధంగా ఉన్నాను. మూడో మార్గం చెప్పండి. అది మూడో, చివరి రహస్యమేమిటి? అది ఏమిటి? ధనాన్ని ఎప్పటికీ మా ఇంట్లో ఆపేస్తుంది? మా పేదరికాన్ని మూలం నుంచి తొలగస్తుంది. పెద్దమామిడి మాధవ్ను జాగ్రత్తగా చూసింది. ఆమె చిరునవ్వు ఈసారి కొంచెం గంభీరంగా మారింది. మాధవ్ అని ఆమె అన్నారు, ఈ మూడో మార్గం, ఇవి 2 కంటే పెద్దది, 2 కంటే కష్టమైనది. ఈ మార్గం నీ ధనం కోసం. మొదటి, రెండో మార్గాలు ధనాన్ని ఆకర్షించడానికి. ఈ మూడో మార్గం, ధనాన్ని పెంచడానికి, ఆపడానికి. ఇది నీ నిజమైన పరీక్ష మాధవ్. వినడానికి సిద్ధంగా ఉన్నావా? మాధవ్ కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను అమ్మా. చెప్పండి. పెద్దమామిడి అన్నారు, ధనాన్ని ఆకర్షించడానికి మూడో, అతి రహస్య మార్గం. దానం. ఈ పదాన్ని వినగానే మాధవ్ ముఖంపై మెరిసిన మెరుపు ఒక్క క్షణంలో ఆగపోయింది. అతను అవిశ్వాసంతో ఆ పెద్దమామిడిని చూస్తూ ఉండాడు. దానం? అని అతను అన్నాడు. అమ్మా, మీరు నామీద ఎగతాళి వేస్తున్నారా? దానం అంటే ధనవంతులు చేస్తారు. దానం అంటే జమీందారులు చేస్తారు. సాహుకారులు చేస్తారు. నేను ఏమి దానం చేస్తాను? నా వద్ద ఏముంది? అతను తన స్థానంలో లేచి నిలబడ్డాడు. అతని మనసులోని అన్ని ఆశలు ముక్కలుగా అయిపోయినట్టు. నేను అర్థం చేసుకున్నాను, మీరు మిగిలినవాళ్లలా ఉన్నారని అని అతని స్వరంలో పాత బాధ తిరిగివచ్చింది. మీరు నాతో అసాధ్యమైనది చేయమని చెప్తున్నారు. అమ్మా, నా భార్య ఇంట్లో అనారోగ్యంగా ఉంది. ఆమెను నగరం పెద్ద డాక్టర్ చూపించాలి. నా కూతురు నెలలుగా పాలు తాగలేదు. నా తలపై సాహుకారు హర్కచంద్రుణం. మరి మీరు నాతో దానం చేయమని చెప్తున్నారు. అతను ఒక ఓడిపోయిన, బాధతో కూడిన నవ్వు నవ్వాడు. నేను దానం చేస్తే మా కుటుంబం ఆకలితో చచ్చిపోతుంది. ఇది ఏ మార్గం? లేదు, లేదు, ఇది నాకు కాదు. నాకు మీరు మార్గం చూపిస్తారని అనిపించింది, కాని మీరు నన్ను గొయ్యిలోనే తోసేశారు. పెద్దమామిడి శాంతంగా కూర్చుని ఉంది. ఆమె మాధవ్ ఈ కోపాన్ని, ఈ బాధను అర్థం చేసుకుంటోంది. కూర్చో మాధవ్ అని ఆమె చాలా మృదువుగా అన్నారు. నీ ఈ ఆలోచన, ఈ భయమే ఆ మూడో, అతి పెద్ద తప్పు నువ్వు సంవత్సరాలుగా చేస్తున్నావు. ఏ తప్పు అని మాధవ్ చిరాకుతో అడిగాడు. ఈ కొరత ఆలోచన? పెద్దమామిడి అన్నారు. ఈ నా వద్ద లేదని ఆలోచన? ఇదే ఆ ఆలోచన ధనాన్ని నీ వద్దకు రాకుండా అడ్డుకుంటుంది. కొడుకా, ప్రపంచ నియమం, నువ్వు ఏమి ఇస్తావో అదే తిరిగవస్తుంది. నువ్వు కొరత ఇస్తావు, భయం ఇస్తావు, అప్పుడు తిరిగా అదే వస్తుంది. మరి నువ్వు ధనం ఇస్తావు, ఎంత తక్కువగా ఉన్నా
అప్పుడు అదే ధనం 1000 గుణాలు అయి నీ వద్దకు తిరిగి వస్తుంది. నువ్వు చెప్పావు, నువ్వు పేదవాడివి. నువ్వు దానం ఎలా చేస్తావు? నువ్వు సాహుకారు రుణం చెల్లించాలనుకుంటున్నావు. నీ భార్య చికిత్స చేయాలనుకుంటున్నావు. పూర్తిగా సరైనది. కాని నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు? ఆపి అవును, ఆపి చేస్తాను అని మాధవన్నాడు. ఇదే తప్పు కొడుకా అని పెద్దమామిడి చెరునవ్వింది. కింది నీటిని చూసావా? ఒక కింది నీటిని కేవలం ఆపి ఉంచితే, బయటకు తీయకపోతే, తెలుసా ఏమవుతుంది? ఆ నీరు కుళ్ళిపోతుంది. దానిలో పురుగులు పడతాయి. కొన్ని రోజుల్లో కింది ఆగపోతుంది. ఎందుకంటే పాతనీరు బయటకు రాకముందు కిందినుంచి కొత్త తాజా నీరు రాదు. ధనం, డబ్బు కూడా అలాంటిదే మాధవ్. అది ప్రవాహం కోరుకుంటుంది. అది ప్రవహించాలని కోరుకుంటుంది. ఏ మనిషి ధనాన్ని పట్టుకుని కూర్చుంటాడు? అతను కేవలం ఆపుకుంటాడు. అతను ఖర్చు చేయడానికి, పంచడానికి భయపడతాడు. అమ్మ అలాంటి వాడితోనే కోపం చెందుతుంది. ఎందుకంటే ధనం ఎవరి పనికి రాకపోతే అది కుళ్ళిపోతుంది. మాధవ్ మౌనంగా విన్నాడు. ఈ మాటలు అతను తన జీవితంలో ఎప్పుడూ వినలేదు. మరి హర్కచంద్ అని పెద్దమామిడి అతని మనసు మాట దొంగిలించినట్టు అన్నారు. నువ్వు చెప్తావు, అతను కేవలం ఆపుకుంటున్నాడు. అయినా అతని వద్ద అంత ఉంది కదా. కొడుకా, అతను ఆపుకోవడం కాదు. అతను దోచుకుంటున్నాడు. అతని కింది చాలా కాలం ముందే ఆగపోయింది. అతను ఇతరుల కిందిల నుంచి నీరు దొంగిలించి తన కొలను నింపుకుంటున్నాడు. అలాంటి దొంగిలించిన నీరు ప్రవహిస్తుంటే అన్నీ తీసుకెళ్తూ పోతుంది. నేను నీతో హర్కచంద్ చేసే దానం అడగట్లేదు. అది చూపుదానం. అది అహంకారం కోసం. నేను నీతో నిజమైన దానం అడుగుతున్నాను. అమ్మా, నిజమైన దానమంటే ఏమిటి అని మాధవ్ స్వరం కొంచెం మృదువుగా మారింది. నిజమైన దానం అది కొరతలోనూ ఇచ్చే దానం. నిజమైన దానం అది సంతోషంతో ఇచ్చే దానం. బలహీనతలో కాదు. నిజమైన దానం అది రహస్యంగా ఉండే, దాని గురించి ఎవరూ చెప్పకుండా. నేను ఇలా అనట్లేదు, నీ భార్య మందు పైసలు దానం చేయి. నేను ఇలా అనట్లేదు, నీ కూతురు పాలు దొంగలించి ఇచ్చి మరొకరికి ఇవ్వు. లేద్. మూడో మార్గం ఈశ్వరుడి భాగం అని పెద్దమామిడి వివరించారు. కొడుకా, ఈరోజునుంచి నువ్వు ఏమి సంపాదిస్తావు? అది 4 అన్నాలైనా, 4 రూపాయలైనా, ఇంటికి వచ్చిన వెంటనే అందులో చిన్న భాగం, చాలా చిన్న భాగం వేరుచేయి. అది 1 పైసా కావచ్చు, లేక 1 ముష్టి ధాన్యం. కేవలం ఆ భాగం నీది కాదు. ఆ భాగం ఈశ్వరుడి, అమ్మ లక్ష్మీది. మరి ఇది దున్హకంతో చేయకు. ఇది కృతజ్ఞతతో చేయి. చెప్పాలి, హే అమ్మా, ఈరోజు నువ్వు నన్ను అంత సామర్థ్యవంతుడిని చేశావు. నేను 4 పైసలు సంపాదించాను. ఇది తీసుకో అమ్మా, ఇది నీ భాగం. ధన్యవాదాలు. కొడుకా, ఏ క్షణం నువ్వు తన సంపాదనలో ఇవ్వడం నేర్చుకున్నావు, అప్పుడే నువ్వు కొరత ఆలోచన నుంచి సమృద్ధి ఆలోచనలోకి వస్తావు. నువ్వు బ్రహ్మాండానికి సందేశం ఇస్తావు, నా వద్ద అంత ఉంది, నేను పంచగలను. మరి అమ్మ లక్ష్మీ ఈ ఆలోచన ఆకలితో ఉంటుంది. ఆమె అక్కడికి పరిగెత్తి వస్తుంది, ఈ సమృద్ధి భావం కనిపించే చోటికి. ఆ భాగాన్ని జమచేయి. అది కొంచెం పెరిగినప్పుడు దానితో ఏదైనా ఆకలితో ఉన్నవానికి ఆహారం పెట్టు. ఏ అవసరమైనవానికి రహస్యంగా సహాయం చేయి. ఏ జంతువుకు రొట్టెపెట్టు. ఇదే మూడో మార్గం. ఇది కష్టమా మాధవ్? మాధవ్ కళ్లలో జల్లులు. అతను పెద్దమామిడి పాదాల మధ్య పడిపోయాడు. కష్టం కాదు అమ్మా. నేను భయపడ్డాను. నేను ఈ వరకు తీసుకోవడం మాత్రమే తెలుసు. ఇవ్వడం నేర్చుకోలేదు. నేను ఈరోజునుంచి ప్రారంభిస్తాను. అమ్మా, నేను ఈరోజునుంచి తన సంపాదనలో ఈశ్వరుడి భాగం వేరుచేస్తాను. పెద్దమామిడి అతన్ని లేపి నిలబర్చింది. వెళ్ళు కొడుకా, ఇప్పుడు నా అవసరం ముగసింది. నీకు 3 మార్గాలు దొరిగాయి. మొదటి కృతజ్ఞత, నీ ఆలోచనను పవిత్రం చేస్తుంది. రెండో శుభ్రత్వం, నీ ఇల్లు, కర్మను పవిత్రం చేస్తుంది. మూడో దానం, నీ ధనాన్ని పవిత్రం చేస్తుంది. ఈ 3 మార్గాలు అమలు చేసేవాడు మాధవని పెద్దమామిడి చిరునవ్వుతూ అన్నారు. అతని వెనుక అమ్మ లక్ష్మీ చేతులు చేర్చి వెళ్లాల్సి వస్తుంది. ఇలా అని ఆమె లేచి, నెమ్మదిగా నడిచి దేవాలయం వెనుక చెట్ల మధ్య అదృశ్యమయ్యింది. మాధవ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు అతని మనసులో ప్రశ్నలు లేవు. కేవలం లోతైన తృప్తి.
అతను ఇంటికి తిరిగవచ్చాడు. అతను తన పెరిగిన దిహాటీ తెచ్చాడు. మార్కెట్ నుంచి పార్వతికి మందు, రాధాకు కొంచెం బెల్లం, ఇంటికి ఎక్కువ పిండి తెచ్చాడు. ఇల్లు పూర్తిగా స్వచ్ఛంగా ఉంది. దీపం వెలుగుతోంది. పార్వతి సంతోషంగా ఆహారం తయారుచేసింది. వినండి, ఆహారం తింటూ పార్వతి అన్నది. ఈరోజు రోజు ఎంత మంచిది. మీరు పెరిగిన సంపాదన చేశారు. ఇంట్లో అన్నీ సరైనవి. నాకు అనిపిస్తోంది, ఇక అన్నీ సరవుతాయి. మనం ఈ అన్ని పైసలు ఆపుకోవాలి. త్వరగా సాహుకారు రుణం చెల్లించి నేను నగరానికి వెళ్ళాలి. ఇది పాత మాధవ్ ఆలోచన. మాధవ్ ఆహారం తిన్నాడు. అతను లేచాడు. అతను మార్కెట్ నుంచి మరో వస్తువు తెచ్చాడు. ఒక చిన్న కొత్త మట్టి హాండీ. అతను ఆ హాండీని తన పూజా స్వచ్ఛ స్థానంపై పెట్టాడు. అతను తన ఈరోజు సంపాదన సిక్కులను లెక్కించాడు. పార్వతి ఆశ్చర్యంగా చూస్తోంది. మాధవ్ ఆ సిక్కుల్లోనుంచి ఒక చిన్న సిక్కును తీశాడు. అతను ఆ హాండీ వద్దకు వెళ్లాడు. కళ్ళు మూసుకున్నాడు. హే అమ్మా లక్ష్మి అని అతను నెమ్మదిగా అన్నాడు. ఈరోజు నన్ను ఇంత సామర్థ్యవంతుడిని చేసినందుకు ధన్యవాదాలు. ఇది మీ భాగం. దీన్ని స్వీకరించండి. అతను ఆ సిక్కును ఆ ఖాళీ హాండీలో పెట్టాడు. ఖాన్! ఆ ఒక సిక్కు శబ్దం ఆ స్వచ్ఛ గుడిసెలో గంభీరంగా వినిపించింది. ఒక దేవాలయ ఝంటలాంటిది. పార్వతి కళ్ళు విశాలమయ్యాయి. ఏమి చేశారు మీరు? మీరు పైసాను ఎందుకు పెట్టారు? మనకు ఆప్కోవాలి కదా. మాధవ్ చిరునవ్వాడు. అతను పార్వతి వద్దకు వచ్చి కూర్చుని ఆమె చేయిని పట్టుకున్నాడు. లేదు పార్వతి అని అతను అన్నాడు. మనం ఆపడం కాదు. మనం గుణిస్తున్నాం. అతను పార్వతికి ఆ మూడో దానం మార్గాన్ని వివరించాడు. కింది కుళ్ళిన నీరు కథ చెప్పాడు. పార్వతి సరళ స్త్రీ. ఆమెకు పెద్ద మాటలు అర్థం కావు. కాని మా రుణం, నా మందు, అన్నీ జరుగుతాయా పార్వతి అని మాధవ్ భరోసా ఇచ్చాడు. ఈ వరకు మనం భయం నీడలో జీవించాం. ఇక మనం అమ్మ భరోసాపై జీవిస్తాం. ఈ ఒక సిక్కు మా దానం కాదు. ఇది మా విశ్వాసం. మరి నువ్వు చూడు, ఈ విశ్వాసం మనల్ని ఎప్పుడూ ఆకలితో చచ్చనివ్వదు. ఆ రోజు తర్వాత మాధవ్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అతను రోజూ ఉదయాన్నే కృతజ్ఞత చేస్తూ లేచేవాడు. స్నానం చేసి స్వచ్ఛ దుస్తులు ధరించి పని చేయడానికి వెళ్లేవాడు. హవేలీ గొలుసు గదిని అతను దేవాలయంలా స్వచ్ఛంగా ఉంచేవాడు. జమీందారు అతనిపై ఎంత సంతోషం! అతని పదోన్నతి ఖాయమైనట్టు. మరి ప్రతి సాయంత్రం అతను తన దిహాటి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆహారం తినడం కాదు. అతను, పార్వతి కలిసి ఆ రోజు సంపాదనలో చిన్న భాగాన్ని ఆ లక్ష్మీ హాండీలో పెడతారు. ఆ హాండీ నెమ్మదిగా నిండుతోంది. వాళ్ల ఇల్లు ఇక పేదల గుడిసె కాదు. అది సంతృప్తి ఇల్లు అయింది. నెల గడిచింది. ఆ హాండీ ధాన్యాలు కొన్ని సిక్కులతో సగం నిండింది. మాధవ్, పార్వతి నిర్ణయించారు, తదుపరి వారంలో ఈ ధాన్యాలతో గ్రామదేవాలయంలో అన్నదానం చేస్తాం. కాని స్నేహితులారా, అమ్మ పరీక్ష తీసుకుంటుంటే అది చాలా కఠినంగా ఉంటుంది. ఆ రాత్రి గ్రామంలో బలంగా ఏడుపు శబ్దాలు వినిపించాయి. మాధవ్, పార్వతి బయటకు వచ్చారు. వాళ్లు చూశారు, వాళ్ల పొరుగు రాము గుడిసెలో అగ్ని ప్రజ్వలించింది. రాము కూడా మజూరు. అగ్ని అతని అన్ని వస్తువులను బూడిద చేసింది. అతని ముగ్గురు చిన్నపిల్లలు రాత్రి చీకట్లలో నిలబడి ఏడుస్తున్నారు. వాళ్లకు శరీరం కప్పుకునే దుస్తులు కూడా లేవు. రాము, అతని భార్య తలలు పట్టుకుని భూమిపై కూర్చుని ఉన్నారు. వాళ్ల అన్ని ధాన్యాలు, అన్ని పైసలు అన్నీ బూడిదయ్యాయి. మొత్తం గ్రామం సమీకరమైంది. అందరూ దుంహకం చెప్పుకుంటున్నారు. అరె చాలా చెడ్డది. పితకామ కర్తరాము ఇక ఏమి చేస్తాడు? కాని ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అందరూ పేదలే, మరొకరిని ఎలా సహాయం చేస్తారు? మాధవరాము ఆకలితో ఏడుస్తున్న పిల్లలను చూశాడు. అతనికి తన కూతురు రాధ ముఖం గుర్తొచ్చింది. అతనికి తన పాత కొరత ఆలోచన గుర్తొచ్చింది. అతను తిరిగాడు. అతను సూటిగా తన గుడిసెలోకి వెళ్లాడు. పార్వతి అతని వెనుక వచ్చింది. ఏమీ ఆలోచిస్తున్నారు? మాధవ్ సూటిగా ఆ లక్ష్మీ హాండీ వద్దకు వెళ్లాడు. ఆ హాండీ. అతను, పార్వతి ఒక్కొక్కదానా, ఒక్కొక్క సిక్కుతో ఈశ్వరుడి భాగంగా ఆపినది. మాధవ్ లేదు అని పార్వతి నోటినుంచి బయటకు వచ్చింది.
ఇది అమ్మ భాగం. అవును పార్వతి అని మాధవ్ ఆ హాండీని ఎత్తుతూ అన్నాడు. ఇది అమ్మ భాగమే. మరి ఈరోజు అమ్మ లక్ష్మీ ఆ దేవాలయంలో కాదు, ఆకలితో ఏడుస్తున్న పిల్లల రూపంలో మా తలుపు ముందు నిలబడింది. ఈరోజు మనం ఆ భాగాన్ని ఇవ్వకపోతే మా అన్ని పూజలు, మా కృతజ్ఞత అన్నీ వృథా అవుతాయి. మాధవ్ తన భార్య కళ్లలో చూశాడు. పార్వతి కళ్లలో జల్లులు. కాని ఈరోజు ఆమె అర్థం చేసుకుంది. ఆమె తల ఊపింది. మాధవ్ ఆ పూర్తి హాండీ, నెల రోజుల దానాన్ని, తమ పవిత్ర సంపాదనను బయటకు తీసుకొచ్చాడు. అతను రాము వద్దకు వెళ్లాడు. రాముబాబు అని అతను అన్నాడు, జరిగింది చాలా చెడ్డది. కాని ఇది మా ఇంట్లో అమ్మ లక్ష్మీ చిన్న ప్రసాదం ఆపి ఉంచాము. ఈరోజు ఇది నీ పిల్లలది. వాళ్లను ఆకలితో పడుకోనివ్వకు అంటూ మాధవ్ ఆ పూర్తి హాండీని రాము చొక్క జేబులో పోశాడు. రాము, మొత్తం గ్రామం మాధవ్ను ఫిస్ఫిసలాడుతూ చూస్తూ ఉండిపోయింది. ఆ మాధవ్ 2 సమయాల రొట్టెల కోసం పోరాడేవాడు. ఈరోజు అంత పెద్ద దానం చేస్తున్నాడు. మాధవ్ ఎవరి వైపు చూడలేదు. అతను తిరిగా తన గుడిసెలోకి వచ్చాడు. లక్ష్మీ హాండీ ఖాళీ. వాళ్ల నెల రోజులా ఆపుపోయింది. మాధవ్ ఆ ఖాళీ చోటును చూస్తూ ఉండిపోయాడు. అతనికి దున్హకం కావాలి, కోపం కావాలి. కాని అతను చిరునవ్వుతున్నాడు. ఈరోజు అతను తన జీవితంలో మొదటిసారి తాను ధనవంతుడని అనుభవిస్తున్నాడు. అతను ఇచ్చేవాడు అయ్యాడు. అతనికి తెలియదు, అతని ఈ దానం, కొరతలో ఇచ్చిన దానం, అమ్మ లక్ష్మీ హృదయాన్ని గెలుచుకున్నది. అతనికి తెలియదు, అతని ఆ ఖాళీ ఘడ 1000 గుణాలు నిండి తిరిగవస్తుంది. స్నేహితులారా, మాధవ్ తన స్వచ్ఛమైన లేపిన గుడిసెలో నిలబడ్డాడు. అతని ముందు పూజాస్థానంపై ఆ మట్టి హాండీ ఖాళీగా పడి ఉంది. పూర్తిగా ఖాళీ. నెల రోజుల ఆపు, ఒక్కొక్క దానా, ఒక్కొక్క సిక్కుతో ఈశ్వరుడి భాగంగా ఆపినది. అన్నీ పోయాయి. పార్వతి తలుపు ముందు అన్నీ చూస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చింది. ఆమె కళ్లలో జల్లులు. కాని ఆమె తన భర్తను అర్థం చేసుకుంటోంది. ఆమె మాధవ్ వద్దకు వచ్చి నిలబడింది. మీరు అన్నీ ఇచ్చేశారు అని ఆమె నెమ్మదిగా అన్నది. మా మామ ఇచ్చాము కదా అని మాధవ్ తన భార్య వైపు చూసి, కళ్లలో దుంహకం లేదు, పశ్చాత్తాపం లేదు. ఒక వింత లోతైన శాంతి. అతను తన మొత్తం జీవితంలో మొదటిసారి అనుభవించని. లేదు పార్వతి అని అతను చిరునవ్వుతూ అన్నాడు. మనం ఇచ్చలేదు, మనం తిరిగే ఇచ్చాము. ఆ భాగం మాది కదా, అది అమ్మది. మరి ఈరోజు అమ్మ రాము ఆకలితో ఏడుస్తున్న పిల్లల రూపంలో మన వద్దకు అడుగుతూ వచ్చింది. మనం ఎలా తిరస్కరిస్తాం? మనం అంత స్వార్థులం కాగలమా? మా ఇంట్లో ధాన్యముండి పొరుగు పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే? మా రుణం, నా మందు అని పార్వతి స్వరంలో భయం. ఆ భయం, పేదరికం సంవత్సరాలుగా మనిషి రక్తంలో కలిపిపెట్టేది. మాధవ్ పార్వతి 2 చేతులను తన చేతుల్లో పట్టుకున్నాడు. పార్వతి, ఈ వరకు మనం ఆ భయం నీడలో జీవించాం. ఆపడం భయం, పోతుందనే భయం. ఆ పెద్దమామిడి చెప్పింది కదా, కింది నీరు ఆగితే కుళ్ళిపోతుంది. ఈరోజు మనం మా కిందిని ప్రవహింపజేశాం. ఇక చూడు, దీనిలో కిందినుంచి కొత్త తాజా నీరు తప్పక రావాలి. అతను ఆ ఖాళీ హాండీ వైపు తిరిగాడు. ఈ హాండీ ఈరోజు ఖాళీగా ఉంది పార్వతి, కాని ఈరోజు మా హృదయం నిండిపోయింది. మరి నాకు నమ్మకం, అమ్మ లక్ష్మీ హృదయ ఐశ్వర్యాన్ని మొదట చూస్తుంది. ఆ రాత్రి ఆ గుడిసెలో ధాన్యాలు తక్కువ, పైసలు లేవు. కాని సంతృప్తి, భరోసా అంతా పెద్ద పెద్ద అరువుల్లో కూడా ఉండదు. తదుపరి ఉదయం మొత్తం ధర్మపురం గ్రామంలో ఒకే చర్చ. విన్నావా మాధవ్? అరే, అదే చెడు విధి మాధవ్. అతను రాముకు తన నెల రోజుల ధాన్యాలు దానం చేశాడు. అరే, ఏమీ మాట్లాడుతున్నావు? అతని ఇంట్లో తాను దానెలేవు. నేను నా కళ్లతో చూశాను. అతను పూర్తి హాండీని ఇచ్చేశాడు. రాము అతని పాదాల మధ్య పడిపోయాడు. మాధవ్ ఆ ఉదయం పని చేయడానికి బయటకు వచ్చినప్పుడు గ్రామవాళ్ల దృష్టులు మారాయి. అతన్ని చూసి మార్గం మార్చేవాళ్లు, అతనిపై తమాసలు చేసేవాళ్లు ఈరోజు చేతులు చేర్చి నమస్కరిస్తున్నారు. మాధవ్ బాబూ రామరామ. మాధవ్ గారు, మీరు దేవతలవి. మాధవ్ కేవలం చిరునవ్వుతూ చేతులు చేర్చి అందరి అభివాదాన్ని స్వీకరిస్తున్నాడు. అతను కృతజ్ఞత చేస్తున్నాడు. అతను శుభ్రత్వంతో నడుస్తున్నాడు. మరి ఈరోజు దానం చేసి
అతి ధనవంతుడు అయ్యాడు. కాని స్నేహితులారా, ఈ వార్త గ్రామవాళ్ల వరకు మాత్రమే కాదు. సాహుకారు హర్కచంద్ హవేలీ వరకు కూడా చేరింది. హర్కచంద్ తన మంతరంపై కూర్చుని చిలిమి తాగుతున్నాడు. అతని మున్షీ ఈ వార్త చెప్పాడు. వార్త వినగానే హర్కచంద్ బలంగా నవ్వాడు. అంత బలంగా నవ్వాడు, అతని కళ్లనుంచి నీరు వచ్చింది. హా మూర్ఖుడు! ప్రపంచంలో దీనికంటే పెద్ద మూర్ఖుడిని చూశానా? తాను ఆకలితో మరణిస్తున్నాడు. తలపై నా రుణం, మరి దానవీరుడవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన మున్షీకి చెప్పాడు, ఇది స్వర్ణంపై సుహాగం. నేను విన్నాను, అతను హవేలీలో పనిచేసి కొన్ని పైసలు ఆపుకుంటున్నాడని. నాకు భయం, ఎక్కడో రుణం చెల్లించకూడదని. కాని ఈ గాడిద అతని పని సులభం చేశాడు. అతను తన అన్ని ఆపిన పైసలు దానం చేశాడు. హా ఇప్పుడు హర్కచంద్ కళ్ళు మెరిశాయి. ఇప్పుడు అతను పూర్తిగా ఖాళీ. అతను కంగాలు. ఇది సరైన సమయం. అతను తన మంతరం నుంచి లేచాడు. వెళ్ళి, ఈరోజు మనం ఆ దానవీర మాధవ్ గుడిసెను విక్రయం చేస్తాం. ఈరోజు మొత్తం గ్రామానికి చూపిస్తాం, దానం చేయడం, సత్యవంతుడవ్వడం ఫలం ఏమిటో. ఈరోజు అతని కుటుంబాన్ని గుడిసెనుంచి గీరి బయటకు తీస్తాం. వెళ్ళి అని. హర్కచంద్, అతని 2 గుండెలు, పూర్తి కోపం, అహంకారంతో మాధవ్ గుడిసె వైపు నడిచారు. అతను ఈరోజు మాధవ్ను కేవలం పేదవాడిగా కాకుండా పూర్తిగా నాశనం చేయాలని కోరుకున్నాడు. మాధవ్ ఆ రోజు పనినుంచి తిరిగవచ్చాడే. ఆ రోజు మున్షీ అతనికి దిహాటి ఇచ్చాడు. అతను ఇంటికి వచ్చాడు. పార్వతి నీరు ఇచ్చింది. అతను ఆ ఖాళీ హాండీ వద్దకు వెళ్లాడు. అతను తన ఈరోజు దిహాటీలో మళ్లీ ఒక చిన్న సిక్కును తీశాడు. పార్వతి అని అతను చిరునవ్వాడు. కిందిలో నీరు మళ్లీ రావడం ప్రారంభమైంది. అతను ఆ సిక్కును ఆ ఖాళీ హాండీలో పెట్టబోతున్నాడు. అప్పుడు బయటినుంచి హర్కచంద్ గర్జన స్వరం వచ్చింది. అరే ఓ మాధవ్, ఓ దానవీరా, బయటకురా! మాధవ్, పార్వతి హృదయాలు కుంగాయి. ఆ తుఫాను, వాళ్లకు భయం, అది వచ్చింది. మాధవ్ బయటకు వచ్చాడు. పార్వతి భయంతో తలుపు ముందు నిలబడింది. హర్కచంద్ తన కర్రను కొట్టుతూ వచ్చాడు. అతని వెనుక మొత్తం గ్రామం తమాస చూడటానికి సమీకరమైంది. ఎందుకు రా మాధవ్? అని హర్కచంద్ అతని కళ్లలో చూస్తూ అన్నాడు. నేను నీ గురించి పెద్ద చర్చలు వింటున్నాను. పెద్ద దానవీరుడవ్వావు. పెద్దగా ఈశ్వరుడి భాగం తీసుకుంటున్నావు. ఇప్పుడు నా భాగమెక్కడా? నా రుణం ఎప్పుడు చెల్లిస్తావు? మాధవ్ చేతులు చేర్చాడు. అతను భయపడలేదు. అతని మనసులో కృతజ్ఞత. సాహుకారా అని అతను శాంత స్వరంలో అన్నాడు. నేను మీ రుణధారుడిని. నేను మీ ఒక్కొక్క పైసాను చెల్లిస్తాను. నాకు ఈ నెల మొత్తం ముహూర్తం ఇవ్వండి. చూపని హర్కచంద్ అరిచాడు. ముహూర్తం? నేను నీకు ముహూర్తం ఇస్తానా? అరె నీ వద్ద ఏముంది? నీవు ఆపిన 2-4 పైసలు, వాటిని నువ్వు మునుపటి రాత్రి దానం చేశావు. నువ్వు ఆ రామును కాపాడావు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? హా అని. గ్రామవాళ్లా అని హర్కచంద్ గుండె వైపు తిరిగాడు. చూడండి ఈ సత్యవంతుడిని. ఇదే ఫలితం. ఇదే బలార్థం చేయడం ఫలం. ఈరోజు ఇతని కుటుంబం ఈ గుడిసెనుంచి బయటకు వెళ్తారు. నేను ఈ గుడిసెను విక్రయం చేస్తున్నాను. హర్కచంద్ తన గుండెలకు సంకేతం చేశాడు. దీని వస్తువులను బయటకు విసిరిపెట్టండి. పార్వతి ఏడుస్తూ మాధవ్తో అతుక్కుని ఉంది. మాధవ్ కళ్ళు మూసుకున్నాడు. హే అమ్మా లక్ష్మీ, ఈరోజు నా గౌరవాన్ని కాపాడు. నేను నీ భరోసాపై అన్నీ చేశాను. ఒక గుండె గుడిసెలోకి వెళ్లాడు. అతను ఆ స్వచ్ఛమైన మెరిసే పాత్రలను ఎత్తడానికి చేయి విప్పాడు. ఆగండి అని. ఒక బరువైన, గట్టి స్వరం అందరినీ కంపింపజేసింది. గుండె చీరి జమీందారు మున్షీతో తాను గుర్రంపై కూర్చుని అక్కడికి చేరాడు. హర్కచంద్ జమీందారుని చూసి ఒక్క క్షణం ఆగాడు. గ్రామ జమీందారు ఈ మజూరు గుడిసె ముందు ఏమైంది? స్వామి అని హర్కచంద్ గొణిగా అడిగాడు. జమీందారు గుర్రం నుంచి దిగి మాధవ్ స్వచ్ఛ గుడిసె ముందు నిలబడ్డాడు. హర్కచంద్ అని జమీందారు అన్నాడు. అతని స్వరం శాంతమైన ఇనుపలాంటిది. నీకు నా మనిషిని తాకే ధైర్యం ఎలా వచ్చింది? మీ మనిషి? అని హర్కచంద్ కళ్ళు విశాలమయ్యాయి. స్వామీ, ఇతను ఒక మజూరు.
ఇతను నా రుణధారుడు. ఇతను మజూరు కాదు హర్కచంద్ అని జమీందారు అన్నాడు. ఇతను నా గొలుసుగది కాపరు. మరి ఈరోజునుంచి ఇతను నా మొత్తం లగాన్ మేనేజర్. ఇది వినగానే కేవలం హర్కచంద్ కాదు, మాధవ్ కూడా ఆగ్రహపడ్డాడు. ఏమీ? జమీందారు మాధవ్ వైపు తిరిగాడు. మాధవ్ అని వాడు అన్నాడు. నేను కొన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను. మున్షీ నాకు చెప్పినప్పుడు నువ్వు భూమి మెడలను కళాకారుడిలా చేశావని. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు పనిలో కృతజ్ఞత తెలుసు. మున్షీ చెప్పినప్పుడు హవేలి గొలుసుగది ఎప్పటికీ ఏలుకలు శీలంతో ఉండేది, నీవచ్చాక దేవాలయంలా స్వచ్ఛమైందని. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు శుభ్రత్వం, వ్యవస్థ విలువ తెలుసు. మరి మునుపటి రాత్రి నాకు తెలిసినప్పుడు ఒక మనిషి, తాను అంత పేదవాడు, తన నెల రోజుల ఆపును ఒక ఆకలితో ఉన్న పొరుగువాడికోసం దానం చేశాడని. అప్పుడు నాకు అర్థమైంది మాధవ్, నీ మనస్సు బంగారులాంటిది. జమీందారు హర్కచంద్ వైపు చూశాడు. హర్కచంద్, నాకు అలాంటి మనిషి కావాలి. నాకు నా పైసలను ఆపుకునే మనిషి కాదు. నాకు నా పైసలను పవిత్రంగా ఉంచగలవాడు, నా ధన ప్రవాహాన్ని అర్థం చేసుకునే మనిషి కావాలి. మాధవ్ అలాంటి మనిషి. జమీందారు తన మండలనుంచి చిన్న బొమ్మ చీలిక చేసి హర్కచంద్ మొహంపై విసిరేశాడు. ఇది ఇతని రుణం. వడ్డీతో. మరి ఈరోజు తర్వాత నువ్వు ఈ గ్రామంలో ఏ పేదవాడిని ఇబ్బంది చేస్తే నాకు దానికంటే చెడ్డవాడు ఎవరూ లేరు. హర్కచంద్ వణికి ఆ సిక్కులను ఎత్తుకుంటూ ఉండాడు. అతని గౌరవం, అహంకారం అన్నీ మట్టిలో కలిసిపోయాయి. అతను మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. జమీందారు మాధవ్ భుజంపై చేయి పెట్టాడు. మాధవ్, రేపునుంచి హవేలికి వచ్చేయి. నీ కుటుంబం ఇక హవేలీ సమీపంలోని పక్కి ఇంట్లో ఉంటుంది. మరి ఇది తీసుకో అని అతను మరో బొమ్మను మాధవ్కు ఇచ్చాడు. ఇది నీ మొదటి జీతం. నీ భార్య చికిత్స చేయించు. నీలాంటి ధనవంతుడి భార్య అనారోగ్యంగా ఉండటానికి అర్హత లేదు. మాధవ్ అక్కడే భూమిపై మోకాళ్లపై కూర్చున్నాడు. అతను ఏడుస్తున్నాడు. లేదు మాధవ్ అని జమీందారు అతన్ని లేపాడు. నా పాదాలు కాదు, అమ్మ లక్ష్మీ పాదాలు తాకు, ఆమె నిన్ను ఎంపిక చేసింది. మాధవ్ ఏడుస్తూ తన భార్య పార్వతిని చూశాడు. పార్వతీ జల్లులు కారుతున్నాయి. కాని సంతోష జల్లులు. సాయంత్రం మాధవ్, పార్వతి మొదట ఆ దేవాలయంలోకి వెళ్లారు. మాధవ్ తన మొదటి జీతంతో ఒక కొత్త వెండి సిక్కు కొన్నాడు. అతను దేవాలయానికి చేరాడు. ఆ పెద్దమామిడి అక్కడ లేదు. ఆరామి చెట్టు గులాబీ రంగులో ఉంది. మాధవ్ అర్థం చేసుకున్నాడు. అతను అమ్మ లక్ష్మీ విగ్రహం ముందు వెళ్లాడు. అతను ఆ వెండి సిక్కును తన కపాలంపై రుద్దాడు. అమ్మా అని అతను, పార్వతి రెండు చేతులు చేర్చి నిలబడ్డారు. ఈరోజు నాకు అర్థమైంది అని మాధవ్ అన్నాడు. మొదటి మార్గం కృతజ్ఞత నా ఆలోచనను మార్చి నాకు బలం ఇచ్చింది. రెండో మార్గం శుభ్రత్వం నా కర్మను మార్చి నాకు గౌరవమిచ్చింది. మూడో మార్గం దానం నా భయాన్ని తొలగించి నాకు సమృద్ధిని ఇచ్చింది. మాధవ్ ఆ వెండి సిక్కును తన లక్ష్మీ హాండీలో కాదు, సూటిగా దేవాలయ దానపెట్టెలో పెట్టాడు. అతను అర్థం చేసుకున్నాడు. అమ్మ లక్ష్మిని ఆకర్షించడానికి కష్టపడటం, సత్యత చాలు కాదు. మీరు మీ ఆలోచనను కృతజ్ఞతతో, మీ ఇంటిని శుభ్రత్వంతో, మీ ధనాన్ని దానంతో ఎప్పుడూ పవిత్రంగా ఉంచాలి. ఏ రోజు మీరు తీసుకునేవాళ్లనుంచి ఇచ్చేవాళ్లుగా మారతారు. అప్పుడు మీకు ధనం వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. ధనం, అమ్మ లక్ష్మి తాను మీ వెనుక పరుగెత్తి వస్తాయి. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మాధవ్ ఈ ప్రయాణం, అమ్మ లక్ష్మి 3 మార్గాలు మీ హృదయాన్ని తాకాయా? జీవితంలో ధనం గురించి, ఈ 3 రహస్యాల గురించి మీ ఆలోచనలు ఏమిటి? మీరు కూడా ఎప్పుడైనా కృతజ్ఞత, శుభ్రత్వం, దానం శక్తిని మీ జీవితంలో అనుభవించారా? మీ అనుభవాలు, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో తప్పక రాయండి. మీ ఒక్కొక్క కామెంట్ను మేము చదువుతాం. వాటితో మాకు చాలా బలం వస్తుంది. ఈ కథ, దానిలో దాగిన పాయం మీకు మంచిగా అనిపించినా, ఈ వీడియోకు ఒక లైక్ తప్పక చేయండి. మీ కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి. ఏమో మీ ఒక షేర్ ఎవరి జీవితంలో ఆ పెద్దమామిడిలా వచ్చి జీవించే సరైన మార్గం చూపేసి ఉండవచ్చు. మరి అవును, ఇలాంటి హృదయాన్ని తాకే, జీవితానికి కొత్త దిశ ఇచ్చే కథలు రోజు వినాలనుకుంటే మా ఛానల్ బోధిపథ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ బటన్ తప్పక నొక్కండి. తదుపరి కథలో కలుద్దాం. అప్పటివరకు కృతజ్ఞత చేస్తూ ఉండండి.
శుభ్రత్వం పాటించండి. ఇవ్వడం ఎప్పుడూ మానకండి. ధన్యవాదాలు. ఈ కథ మనల్ని ఒక్కటే బోధిస్తుంది. మనసులో విశ్వాసం, భక్తి ఉంటే ఏ కష్టం వచ్చినా అమ్మ లక్ష్మి మనల్ని వదలడు. మన ఆలోచనలు, కర్మలు, ధనం పవిత్రంగా ఉంటే సమృద్ధి తానే తలుపులో వస్తుంది. ఈ కథను విన్న ప్రతి ఒక్కరిపై ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాన్. ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో ఆ దేవుని పేరు తప్పకుండా రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ మీతో ఉంటాయి.